So, hello aspirants, welcome to Telangana Socio-Economic Outlook class number 8 by me, Viravikant Sharma. Dasra for TGPSC for Group 1, 20,000 rupees ki, Group 2, 14,400 rupees ki. October 12th లోపల దసరా ఆఫర్ని యూటిలైజ్ చేసుకుని మరిన్ని వివరాలకు 7893899553 సంప్రదించండి లేదా www.ltxclasses.com ని విజిట్ చేయండి. అండ్ రిమెంబర్, ఈ ఆఫర్లో తీసుకున్నటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఎల్టెక్స్ లో మాత్రమే సాధ్యం. అదేవిధంగా లైవ్ ప్లస్ రికార్డెడ్ కొత్త వీడియోస్ కూడా అప్డేట్ అవుతాయి. ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి అన్ని వీడియోస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి రెస్పెక్టివ్ కోర్సెస్. సెక్టార్ వైజ్ ట్రెండ్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, పాలసీస్, వే ఫార్వర్డ్, బోత్ డిస్క్రిప్టివ్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి యూజ్ అయ్యే విధంగా సింగిల్ పాయింట్ సోర్స్ లాగా మనం ఈ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు అతి ముఖ్యమైన టాపిక్ పబ్లిక్ ఫినాన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా తెలంగాణ గవర్నమెంట్ కి బడ్జెట్ ని మనం పబ్లిక్ ఫినాన్స్ లో గవర్నమెంట్ యొక్క ఫిజికల్ పాలసీస్ ని మనం చదువుతాము. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 లో మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, మనకి ఏదైతే ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ ఫినాన్స్ పాలసీని లేదా ఫిజికల్ పాలసీని మనం అనలైజ్ చేయబోతున్నాము. The total expenditure as per budget estimates for 2024-25 is rupees 2,75,891 crore, a 22.8% rise from 2,24,625 crore for 2023-24 as per revised estimates. 2023-24 కంటే 24-25 బడ్జెట్ అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో 22.8% మనకి నిధులు ఎక్కువగా కేటాయించడం జరిగింది. మనకి 24-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్లు. అదే మన ఫుల్ బడ్జెట్ జూలైలో ప్రవేశపెట్టినటువంటి ఫుల్ బడ్జెట్ అయితే 2,94,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్ గా ఉంది. అంటే 2023 బడ్జెట్ కంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 22% ఎక్కువగా ఉంది. దాదాపు అంతే ఎక్కువ మొత్తంలో మనకి ఫుల్ బడ్జెట్ లో కూడా మనకి కేటాయింపులు పెరగడం జరిగింది. సో మై హంబుల్ రిక్వెస్ట్, బడ్జెట్ వీడియోస్ కూడా చూడండి. సో 2024 జూలై మంత్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మన వీడియోస్ ఉన్నాయి. ఎల్టీఎక్స్ ఇదే ప్లేలిస్ట్ లో మనకుంటే ఆ వీడియోస్ ని చూడండి. దానివల్ల సోషో ఎకనామిక్ అవుట్లుక్ వరకు ఉన్నటువంటి డేటా, అంటే 2024 అప్డేటెడ్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ యొక్క డేటా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వరకు ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకుంది. కాబట్టి మిగిలిన వాటి కోసం ఒక న్యూ బడ్జెట్, ఫుల్ బడ్జెట్ మీద ఉన్నటువంటి వీడియోస్ చూడండి. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీ మనకి ఒక 4 days క్రితం రిలీజ్ అవ్వడం జరిగింది. వాటి మీద కూడా నేను వీడియో చేస్తాను. అంటే సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 తోటి గత 10 ఏళ్లకు సంబంధించిన డేటా మనకు ఉంటుంది. ఈ 3 months లో మనకి జూలైలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్ కోసము ఈ యొక్క సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ తోటి మనకి గత 10 ఏళ్ల యొక్క డేటా మనకు ఉంటుంది. మనకి రీసెంట్ గా ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్ మనకి చదవడం ద్వారా ఈ యొక్క 3 months, మిగిలిన 3 months పీరియడ్ లో జరిగినటువంటి డేటా ఉంటుంది. కొత్త పాలసీ అయినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీస్ ఇవన్నీ చెప్తాం. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సిరీస్ ని కూడా కంటిన్యూ చేస్తాం. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి అఫీషియల్ డేటా విషయంలో నో నీడ్ టు వరీ అబౌట్ ద పర్సన్స్ హు ఆర్ ఫాలోయింగ్ ద ఎల్టిక్స్ ప్లాట్ఫామ్. బడ్జెట్ కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇస్తాము. సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సిరీస్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత 12 వీడియోస్ ఫినిష్ అయిన తర్వాత ఓవరాల్ పీడిఎఫ్ ఇస్తాము. బడ్జెట్ కూడా ఓవరాల్ పీడిఎఫ్ ఇస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ టెలిగ్రామ్ ఛానల్లో వీడియో అప్లోడ్ అయిన వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటి గురించి ఎలాంటి వరీస్ అవసరం లేదు. The budget earmarks rupees 29,669 crore for capital expenditure, reflecting a 22.7% increase from 24,178 crore in 2023-24 budget. Capital expenditure very very important. మనకి అందరికీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో తెలుసు. ఏవైతే స్థిరాస్తులు ఉంటాయో, అంటే రోడ్లు అవ్వచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు అవ్వచ్చు, స్కూళ్ళు అవ్వచ్చు, డ్యామ్స్ అవ్వచ్చు, ఈ విధంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ వచ్చేటువంటి వాటిని మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. రాష్ట్రం యొక్క లేదా దేశం యొక్క దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను ఆశించి ఏదైనా ఒక పెట్టుబడి కనుక ప్రభుత్వం పెడితే దాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాము ఇన్ పబ్లిక్ ఫినాన్స్. దానికోసం సో ఏదైనా బడ్జెట్ లో
క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది అంటే ఆ బడ్జెట్ లో ప్రోగ్రెస్ ఉన్నట్టు, ఆ బడ్జెట్ లో ప్రగతిశీల భావాలు, అభ్యుదయ భావాలు, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహము అనేటువంటివి ఉన్నట్టుగా మనకు అర్థం. ఏదైనా ఒక బడ్జెట్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అంటే గవర్నమెంట్ డే టు డే బిజినెస్ నడపడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. అంటే రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఎప్పుడైనా రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి అంటే దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఆశించేటువంటి ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరగడం అనేటువంటిది మనం ఒక నెగిటివ్ ట్రెండ్ లో ఉండడానికి అర్థము. మన ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతుంది అనే దానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరగడం అనేటువంటిది సింబాలిక్. అయితే నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరగకుండా ఉండదు, దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. దానికి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ యొక్క గైడ్ లైన్స్ కి లోబడే ఏ రాష్ట్ర ప్రభుత్వమైన బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తుంది. బట్ చట్టపరంగా ఎఫ్ఆర్బిఎం యొక్క పరిమితి ఉంది కాబట్టి తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. కానీ అలా కాకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కంటే మరింత స్ట్రిక్టర్ లిమిట్స్ లో, అంటే ఆర్థిక క్రమశిక్షణని మరింత బాగా పాటించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ వీలైనంత తగ్గించుకున్నప్పుడు రాష్ట్రం యొక్క దీర్ఘకాలికమైనటువంటి భవిష్యత్తు బాగుంటుంది. సో ప్రస్తుతానికి కొన్ని సంక్షేమ పథకాల మీద కోత పడవచ్చు, కొన్ని అందకపోవచ్చు, లేదా కొంత ప్రాబ్లం అనేటువంటి క్రియేట్ అవ్వచ్చు. కానీ రాబోయే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, రాబోయే భవిష్యత్ తరాల కోసం మాత్రం మనకి బాగుండాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. సో ఇట్ ఈస్ గుడ్. ప్రీవియస్ బడ్జెట్ కంటే మనకి 22.7% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెరగడం జరిగింది. జూలైలో ప్రవేశపెట్టబడినటువంటి ఫుల్ బడ్జెట్ లో ఇది మరింత పెరిగింది. సో ఆ యొక్క మిగిలిన వివరాల కోసం, అంటే జూలై బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన వివరాల కోసం ఆ బడ్జెట్ సంబంధించిన వీడియోస్ చూడండి. అప్పుడు ఐ కెన్ గివ్ మోర్ క్లారిటీ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. దాంట్లో దేని మీద మనం ఎంత ఖర్చు పెట్టాం అనేటువంటిది ఇన్ఫోగ్రాఫిక్స్ పీపీటీ తోటి ఫుల్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. The projected revenue receipts for 2024-25 budget estimates are rupees 2,05,602 crore, a significant increase of 15.4% from 1,78,173 crore in 2023-24. Very, very good thing. సో నేను ఏం చెప్పాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గాలి. రిసీప్ట్స్ విషయంలో ఇది రివర్స్ ఉంటుంది. క్యాపిటల్ రిసీప్ట్స్ తగ్గాల్సి ఉంటుంది, రెవెన్యూ రిసీప్ట్స్ పెరగాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాపిటల్ రిసీప్ట్స్ అనేటువంటివి అల్టిమేట్ గా ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బే. కానీ గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ లాంటివి రిలీజ్ చేసి తీసుకొచ్చేటువంటి డబ్బు, అంటే ఒక రకంగా సబ్సిడైజ్డ్ లోన్స్ వచ్చి తీసుకొచ్చేటువంటి డబ్బు. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బుని మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అది ఏ రూపంలో తెచ్చుకున్నామో ఆ రూపంలో మనకి తిరిగి చెల్లించాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుంది. అంటే బాండ్స్, సెక్యూరిటీస్ రూపంలో తీసుకొచ్చినట్లయితే ఏదైతే సబ్సిడీ కూపన్ ప్రైస్ మనం వాళ్ళకి ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ ఆ లోన్ రీపే చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ రిసీప్ట్స్ అంటే ట్యాక్స్ల ద్వారా కానీ, అంటే పన్నుల ద్వారా కానీ, పన్నేతర మార్గాలు అంటే ప్రభుత్వ ఫీజులు ఉంటాయి. మన ప్రభుత్వం నుంచి ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు నామినల్ ఫీజెస్ అనేటువంటి మనం చూస్తుంటాము. కాబట్టి ట్యాక్స్ రూపంలో, ట్యాక్సేతర వనరుల రూపంలో ప్రజల వద్ద నుంచి కానీ, ఇతర బాడీస్ నుంచి కానీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఇతర సోర్సెస్ నుంచి పన్నుల ద్వారా కానీ, పన్నేతర మార్గాల ద్వారా కానీ తీసుకొచ్చేటువంటి రిసిప్ట్స్ ని రెవెన్యూ రిసిప్ట్స్ అంటాము. రెవెన్యూ రిసిప్ట్స్ ఒక్కసారి ఖజానాలోకి రావడమే ఉంటుంది కానీ మళ్ళీ తిరిగి పోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి, క్యాపిటల్ రిసిప్ట్స్ తగ్గించుకోవాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనం తగ్గించుకోవాలి అంటే శాలరీస్ మీద కానీ, పెన్షన్స్ మీద కానీ, డే టు డే బిజినెస్ మీద రోజువారీ ఖర్చులు తగ్గించుకోవాలి, రోజువారీ రాబడి పెంచుకోవాలి. అంటే ట్యాక్స్ల ద్వారా కానీ, నాన్ ట్యాక్స్ సోర్సెస్ ద్వారా కానీ రోజువారీ రాబడి పెంచుకోవాలి, రోజువారీ వ్యయాన్ని తగ్గించుకోవాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి స్థిరాస్తుల మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదేవిధంగా ఆ క్యాపిటల్ రిసీప్ట్స్ ఏవైతే మనం ఒక టైప్ ఆఫ్ లోన్స్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్లారిటీ వన్స్ అగైన్ ఐఎమ్ గివింగ్ యూ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలి, క్యాపిటల్ రిసీప్ట్స్ తగ్గించుకోవాలి. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. క్యాపిటల్ రిసీప్ట్స్ వల్ల స్వల్పకాలికంగా, తాత్కాలికంగా రాష్ట్ర ఖజానాకి డబ్బు వచ్చినప్పటికీ
దీర్ఘకాలికంగా మన ఆర్థిక ప్రయోజనాలకి పెద్ద దెబ్బ పడుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి అంటే తాత్కాలికంగా డే టు డే బిజినెస్ కి ఎటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి, ఎందుకంటే వీటి మీద ఎక్కువ ఖర్చు పెడితే దీర్ఘకాలికంగా పెట్టడానికి ఖర్చు పడుతుంది కాబట్టి. రెవెన్యూ రిసిప్ట్స్ రోజువారీ వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలి, ఎందుకంటే రోజువారీ వచ్చే ఆదాయం అది చిన్న మొత్తమైన పెద్ద మొత్తమైన దీర్ఘకాలికమైన ఆదాయానికి అదొక అక్యుములేషన్ గా ఉంటుంది, అదొక సర్ప్లస్ లాగా ఉంటుంది. సో దిస్ ఇస్ మై ఇంటెంట్ టు కన్వే. State's tax revenue is expected to reach rupees 1,38,228 crore, a 16.9% rise in 2024-25. Budget estimates from rupees 1,18,198 crore in 2023-24. Very, very important. State's tax revenue is expected to reach a 17% రైజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. ట్యాక్స్ల ద్వారా మనకి సమకూర్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది 17% పాత బడ్జెట్ తో పోలిస్తే ఈ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పెరగనుంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగితేనే పెరుగుదల ఉన్నట్ట సార్, మిగిలిన రెవెన్యూ మార్గాల ద్వారా పెరగచ్చు అంటే ఎస్, పన్నుల ద్వారా వచ్చేటువంటిది మోర్ స్టేబుల్ ఇన్కమ్ సోర్స్. అవి పీరియాడిక్ గా ట్యాక్స్ అనేటువంటివి 6 months కా 1 month కా 1 year కా ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ లో రికరెంట్ గా మనకు వస్తూ ఉంటాయి, కాబట్టి అవి ఒక భరోసా ఇచ్చేటువంటి రెవెన్యూ రిసోర్సెస్ కనిపిస్తాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అనేటువంటివి గవర్నమెంట్ విధించే సుంకాలని బట్టి, గవర్నమెంట్ విధించేటువంటి ఫీజెస్ ని బట్టి, పెనాల్టీస్ ని బట్టి గవర్నమెంట్ ప్రజలను, ఉదాహరణకి మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్ మనకి చలాన్ వేస్తారు, ఇవి మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి గవర్నమెంట్ యొక్క పాలసీ బట్టి పెరగచ్చు తగ్గచ్చు, బట్ ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి ఇన్కము, ఆ ట్యాక్స్ రేట్స్ కొంచెం పెరిగిన తగ్గిన కన్సిస్టెంట్ గా వస్తూ ఉంటాయి, కాబట్టి ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ పెంచుకోవడం అనేటువంటిది ఒక గుడ్ ఫిజికల్ హెల్త్ కి సింబల్ గా చెప్పుకోవచ్చు. సో టోటల్ గా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటున్నాము, రెవెన్యూ రిసిప్ట్స్ పెంచుకుంటున్నాము, ఆ విత్ ఇన్ ద రెవెన్యూ రిసిప్ట్స్ లో ట్యాక్స్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి వాటిని 17% పెంచుకున్నాం, కాబట్టి ఇవన్నీ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థకి, పబ్లిక్ ఫినాన్స్ అనేటువంటి ఒక పాలసీకి ఒక పాజిటివ్ ఇండికేషన్స్ గా మనం చెప్పుకోవచ్చు. Under the Abhay Hastam 6 Guarantees Initiative, the state government has allocated 53,196 crore for 2024-25. మనకి వస్తున్నటువంటి 1,20,000 కోట్లు ట్యాక్స్ రెవెన్యూస్ వస్తే దాదాపు అందులో సగాన్ని అభయహస్తం కిందకి వచ్చింది మనం పెట్టుకుంటాం. అంటే ఒక పక్కన ట్యాక్స్ బేస్డ్ రెవెన్యూ రిసిప్ట్స్ ని పెంచుకుంటూ ఆ వచ్చినటువంటి ఇన్కమ్ ని వెల్ఫేర్ స్కీమ్స్ కింద మనం మార్చుకుంటున్నాము. ఎవరి దగ్గర అయితే ట్యాక్స్ కట్టగలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి పన్నును తీసుకుంటున్నాము, ఎవరికైతే ఆ తీసుకున్నటువంటి పన్ను, ఎవరైతే ట్యాక్స్ కట్టలేరో లేదా మార్జినలైజ్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరికి స్టేట్ అఫర్మేటివ్ యాక్షన్స్ లేదా స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ యొక్క టార్గెటెడ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ ని అక్కడ మనం ఇస్తున్నాం. దీన్నే ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్, ఇగాలిటేరియన్ సొసైటీ అని చెప్పేసి మనం పెద్ద పెద్ద వొకాబులరీలో చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఎవరైతే అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి, ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్, ఇవాళ మనకి అంత్యోదయ కాన్సెప్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి బర్త్డే కాబట్టి మనం వన్స్ అగైన్ రిమైండింగ్ హిమ్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కి స్టేట్ రిసోర్సెస్ ని ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి రెగ్యులేటర్ గా గవర్నమెంట్ తన పాత్రను పోషిస్తుందని చెప్పడానికి ఇది మనకి ఎగ్జాంపుల్. రెవెన్యూ ట్యాక్స్ రిసిప్ట్స్ మనకి ట్యాక్స్ బేస్డ్ రెవెన్యూ రిసిప్ట్స్ పెరుగుతా ఉన్నాయి, ఆ వచ్చిన వాటిని వెల్ఫేర్ స్కీమ్స్ కి తెలంగాణ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. అదే మనకి ఒక వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అనుకోవచ్చు. ద మెజారిటీ ఆఫ్ ద అలొకేషన్ ఆఫ్ rupees 40,080 crore went to పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. సో వెల్ఫేర్ స్కీమ్స్ తర్వాత మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా, రాష్ట్ర ఖజానాని నింపాలి, అది యొక్క అభివృద్ధి లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, బిజినెస్ క్లాస్ ఎవరైతే ట్యాక్స్ కట్టగలుగుతారో, మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని మనం ఇక్కడ అభయహస్తం పేరుతో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కి ఇస్తున్నాము. ఇంకొక పక్కన విలేజెస్ ఏవైతే ఫిజికల్ లేదా ఫినాన్షియల్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు మేజర్ గా ఇంపాక్ట్ అయ్యేది, ఎందుకంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చర్, లిమిటెడ్ సర్వీసెస్, లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కాబట్టి అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి. ఆ నెక్స్ట్ అలొకేషన్ వచ్చేసి అగ్రికల్చర్ 19,746 crore. రాష్ట్రం యొక్క లేబర్ ఫోర్స్ లో 47.5% డిపెండెంట్ ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ కి తర్వాత ప్రియారిటీ ఇచ్చి
19,740 కోట్లు అలొకేట్ చేస్తున్నాం. ఇరిగేషన్, ఆ వ్యవసాయం జరగాలి అంటే ముందు ఇరిగేషన్ బాగుండాలి. ఇరిగేషన్ మీద పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మనకి వెల్ఫేర్ లాగా కాదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కి పెంపొందించడానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేటువంటి ఖర్చు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుంది. ఒక పక్క స్టేట్ ఫిజికల్ ఇండికేటర్స్ ని డిస్టర్బ్ చేయకుండా ఈ యొక్క రంగాల ప్రియారిటీకి, ఈ యొక్క రంగాలకి మనం ప్రియారిటీ ఇచ్చుకుంటూ పోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనం అచీవ్ చేస్తాము. ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద ఎకానమీ బాగుంటది. అదేవిధంగా ఈగాలిటేరియన్ సొసైటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ట్యాక్స్ని తీసుకోవడము ఏదైతే ఎంత స్ట్రిక్ట్ గా చేస్తున్నామో అంతే స్ట్రిక్ట్ గా టార్గెటెడ్ బెనిఫిషరీస్ ఇవ్వడం వల్ల సొసైటీలో ఒక ఈక్వాలిటీ, ఒక హార్మోనీ కూడా ఎగ్జిస్టెన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ యొక్క 8 కోర్ ప్రిన్సిపల్స్ ని సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి ఒక పక్క ఫిజికల్ హెల్త్ ని బాగా ఉంచుకోవడం, ఇంకొక పక్కన నీడీ పీపుల్ కి ఇంప్రూవ్ అయినటువంటి ఫిజికల్ హెల్త్ యొక్క ఫ్రూట్స్ ని పంచడం అనేటువంటిది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మనం డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ని కూడా ఈ యొక్క క్లాస్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఎడ్యుకేషన్ సెక్టార్ కి 21,389 crore అలొకేట్ చేయడం జరిగింది. హెల్త్ సెక్టార్ కి 11,500 crores అంటే అలొకేట్ చేయండి. కొత్త బడ్జెట్ లో ఈ యొక్క అలొకేషన్స్ దాదాపు డబుల్ అయినట్టుగా మనం చూస్తాము. 30,000 కోట్ల రూపాయల దాకా మనకి ఎడ్యుకేషన్ కి, హెల్త్ కేర్ కి ఈ యొక్క ఉన్న ఫిగర్ కంటే డబల్ అలొకేషన్స్ అయితే మనకి రావడం జరిగింది. ఏ బడ్జెట్ ఆఫ్ 21,874 crore ఈస్ డెడికేటెడ్ టు ఎస్సీ వెల్ఫేర్. ఎస్టీ వెల్ఫేర్ కి 13,313 కోట్లు, 3 కోట్లు. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కి 8,000 కోట్లు, దాదాపు సేమ్ ఫిగర్ కంటిన్యూ అవుతుంది. మైనారిటీ వెల్ఫేర్ కి 2,269 crores. మనకి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ మైనారిటీ వెల్ఫేర్ కి దాదాపుగా ఇలాంటి ట్రెండ్సే కొత్త బడ్జెట్ లో కూడా రిపీట్ అయ్యాయి. మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ గురించి పబ్లిక్ ఫినాన్స్ లో ఎందుకు మాట్లాడుకుంటున్నాం సార్? ఇప్పటివరకు క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ చెప్పారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్పారు. ఓకే, మనం వెల్ఫేర్ స్టేట్ మోడల్ ఫాలో అవుతున్నాం, మిక్స్డ్ ఎకానమీలో ఉన్నాం, సోషలిస్టిక్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. కాబట్టి పంచాయతీరాజ్ గురించి, అగ్రికల్చర్ గురించి చెప్పారు. మరి ఈ వీటి గురించి ఎందుకు, ఈక్వాల్ గురించి ఎందుకు అంటే ఈగాలిటేరియన్ సొసైటీ, ఈక్వల్ సొసైటీ ప్రియాంబుల్లో చెప్పినటువంటి జస్టిస్ అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ కోసం థ్రైవ్ అవ్వాలంటే, ఆ పొలిటికల్ జస్టిస్ రావాలి అంటే సోషల్ జస్టిస్ ఉండాలి, సోషల్ జస్టిస్ ఉండాలి అంటే ఫస్ట్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఉండాలి. కాబట్టి ఎవరైతే సోషల్ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ ఉన్నారో వాళ్ళకి ఎకనామిక్ జస్టిస్ ని ఈ యొక్క నిధులు అలొకేట్ చేయడం ద్వారా ఇస్తాము. దాని ద్వారా వాళ్ళ సోషల్ స్టేటస్, సోషల్ మొబిలిటీ పెరుగుతుంది. దాని ద్వారా ఆటోమేటిక్ గా రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎకనామిక్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ప్రియాంబుల్, వేరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, డిపిఎస్పిస్ లో కూడా అప్రెస్డ్ సెక్షన్స్, మార్జినలైజ్ సెక్షన్స్ కి మనం ప్రాధాన్యత ఇవ్వాలన్నాయి. కాబట్టి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ గా ఈ యొక్క కులాల ప్రస్థానం మనకు వచ్చింది. మన యొక్క ఐడియల్స్, గాంధీయన్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని పంచాయతీ రాజు, అగ్రికల్చర్ వీటికి సంబంధించినటువంటి డిస్కషన్ వచ్చింది. మిగతా అంతా ప్యూర్ ఎకనామిక్ డిస్కషన్. తెలంగాణ బడ్జెట్ మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ రిసిప్ట్స్ మనకి 15.4% పెరిగాయి. వెరీ వెరీ గుడ్ థింగ్. క్యాపిటల్ రిసిప్ట్స్ మనకి 45.4% పెరిగాయి. సో క్యాపిటల్ రిసిప్ట్స్ పెరిగాయి అంటే మనం ఆ యొక్క లోన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి మనీస్ ని అగైన్ మనం వెల్ఫేర్ స్కీమ్స్ కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఖర్చు చేస్తున్నాం. కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్స్ అనేటువంటివి మనకి స్లైట్ గా పెరిగినా పర్వాలేదు, బట్ ఇంత ఫిగర్ ఉండకూడదు. వీటి తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఫిజికల్ డిసిప్లిన్ పాటిస్తుంది అని చెప్పి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మనకి డిప్యూటీ సీఎం అండ్ ఫినాన్స్ మినిస్టర్ ఆల్రెడీ అష్యూరెన్స్ ఇచ్చారు. టోటల్ రిసిప్ట్స్ మనకి ఓవరాల్ గా 21.7% పెరిగాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకి పెరిగింది, దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని, ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ ని కంట్రోల్ చేయాలి అంటే మనకి ఎకనామిక్ రీఫార్మ్స్ అనేటువంటిది అవసరం అవుతుంది. అది రాష్ట్ర స్థాయిలో అయినా, కేంద్ర స్థాయిలో అయినా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది, ఇట్స్ ఎ గుడ్ థింగ్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనకి రాష్ట్ర ప్రభుత్వము వివిధ రకాల కార్పొరేషన్లు అవ్వచ్చు, వివిధ రకాల ఆర్గనైజేషన్స్ కి ఇచ్చినటువంటి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా పెరిగాయి. ఇవి వాళ్ళ పాకెట్స్ లో మనీని ఉంచేసి ఏవైతే కార్పొరేషన్స్ లేదా ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటి యొక్క యాక్టివిటీస్ ని ఒక హసల్ ఫ్రీ మేనర్ లో కండక్ట్ చేసుకోవడానికి ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ యొక్క క్వాంటిటీ పెరగడం అనేటువంటిది దోహదం చేస్తుంది. క్యాపిటల్ డిస్బోర్స్మెంట్స్ అంటే ప్రజల తరపున ప్రభుత్వం పే చేయాల్సినటువంటి ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా 34.9% పెరిగింది. సో స్టేట్ యొక్క ఓవరాల్ ఫిజికల్ హెల్త్ మనకి నార్మల్ గా ఉన్నంత కాలం, పాజిటివ్ ట్రెండ్ లో ఉన్నంత కాలము ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ కొంత పెరిగిన ఈ యొక్క
క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ కొంత పెరిగినా, ప్రభుత్వం ఇచ్చేటువంటి లోన్స్ కొంతవరకు పెరిగినా, ఇట్ నాట్ ఇట్ ఆల్ ఇంపాక్ట్స్ ఓవరాల్ ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్. బట్ స్టేట్ యొక్క ఫిజికల్ హెల్త్ అనేటువంటిది డిటీరియేట్ అవుతున్నప్పుడు మాత్రము ఇందాక చెప్పినటువంటి ఇండికేటర్స్ ని మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఇండికేటర్స్ ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టోటల్ ఎక్స్పెండిచర్ కూడా ఓవరాల్ గా మనకి 22.8% పెరిగింది. రెవెన్యూ సర్ప్లస్ తగ్గింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 2014లో రాష్ట్రం వచ్చినప్పుడు మనం సర్ప్లస్ స్టేట్ గా మన జర్నీని బిగిన్ చేసాము. ఫస్ట్ 5-6 ఇయర్స్ ఆ ట్రెండ్ కొనసాగింది. బట్ పాండమిక్ ముందు నుంచి ఆ సిచ్యువేషన్ వర్స్ట్ అవుతా వచ్చింది. బట్ అగైన్ మనకి రెవెన్యూ సర్ప్లస్ పర్సంటేజ్ తగ్గింది. బట్ స్టిల్ మనకి 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్ చూసినప్పుడు 4,424 కోట్లు సర్ప్లస్ లోనే మనం ఉన్నాం. సో రెవెన్యూ సర్ప్లస్ పర్సంటేజ్ తగ్గింది అంటే మనం అప్పుల రాష్ట్రంగా వెళ్ళింది, ఆర్థిక వ్యవస్థ అల్లకూలం అయిపోయింది, ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ తీసుకోవద్దు. గతంతో పోలిస్తే గత బడ్జెట్ లో 9,031 కోట్ల సర్ప్లస్ ఉండేది. ఈ బడ్జెట్ లో 4,424 కోట్ల సర్ప్లస్ మాత్రమే ఉంది. బట్ స్టిల్ మనం సర్ప్లస్ లోనే ఉన్నాము. రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలో మరియు మొదటి 5-6 ఏళ్ళు సర్ప్లస్ లో ఉన్నాము. ఇప్పుడు తగ్గుతోంది అంటే ఆ సర్ప్లస్ పర్సంటేజ్ తగ్గుతుంది. అంతేకాని మనం గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి సర్ప్లస్ నిలువలు తగ్గాయి. బట్ స్టిల్ 4,424 crores మనకి సర్ప్లస్ అయితే ఉంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ రిసీప్ట్స్ మెరిట్, టోటల్ ఎక్స్పెండిచర్ మనకు చూసినట్లయితే ఇక్కడ 53,228 కోట్లు మనకి అయింది. గత బడ్జెట్ అది 33,000 కోట్లు మాత్రమే ఉంది. ఒక 20,000 కోట్లు పెరిగింది. ఒక 57.5% దాని యొక్క వృద్ధి రేటు కూడా ఉంది. ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ని మనం తగ్గించుకోవాలి. క్యాపిటల్ రిసిప్ట్స్ ని వీరైనా తగ్గించుకోవాలి. ఈ యొక్క క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ ని కూడా తగ్గించుకుంటే మనకి బాగుంటది. ఈ యొక్క ఇండికేటర్స్ ని మనం మినిమైజ్ చేసుకుంటూ రెవెన్యూ రిసిప్ట్స్ ని పెంచుకుంటూ మనకి టోటల్ రిసిప్ట్స్ లో రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క షేర్ ని పెంచుకుంటూ, యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క షేర్ ని పెంచుకుంటూ, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో ఒక ఫిజికల్ ప్రుడెన్స్ ని, ఆర్థిక క్రమశిక్షణ మెయింటైన్ చేస్తూ, టోటల్ ఎక్స్పెండిచర్ ని వీలైనంత తగ్గించుకుంటూ, ఒకవేళ పెరిగిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షేర్ దాంట్లో ఎక్కువ ఉంచుకుంటూ, రెవెన్యూ సర్ప్లస్ ని మరింత పెంచుకుంటూ, మళ్ళీ 9,000కి మళ్ళీ 10,000 కోట్లకి పెంచుకుంటూ, ఓవరాల్ గా ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకుంటూ, ఒకవేళ ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది ఇంపాసిబుల్ అయితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల వచ్చినటువంటి ఫిజికల్ డెఫిసిట్ అవ్వాలి. కానీ రోజువారీ వ్యవహారాల కోసము, శాలరీస్ పెన్షన్స్ కోసము పెంచినటువంటి వ్యయం ద్వారా వచ్చినటువంటి ఫిజికల్ డెఫిసిట్ అవ్వకూడదు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి వ్యయాన్ని మనం తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. ఒకవేళ వ్యయం తగ్గించుకోవడం అనేటువంటిది ఇంపాసిబుల్, కుదరట్లేదు అనుకున్నప్పుడు ఆ వ్యయాన్ని స్థిరాస్తుల మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాలి. అంటే ఆసుపత్రుల మీద, స్కూల్స్ మీద, రోడ్ల మీద, ప్రాజెక్టుల మీద, డ్యాముల మీద పెట్టాలి. సో ఎలాగో వ్యయం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వాటి మీద మనం ఇంకాస్త వ్యయాన్ని పెంచినట్లయితే తాత్కాలికంగా మన ఆర్థిక వ్యవస్థ వర్స్ గా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ లో ఎప్పుడైతే ఆ రోడ్లు, ఆ హాస్పిటల్స్, ఆ స్కూల్స్, ఆ డ్యామ్స్, ప్రాజెక్ట్స్ మనకి మనీ జనరేట్ చేయడం మొదలు పెడతాయో, మనీ అంటే డబ్బు ఒక్కటే కాదు, హ్యూమన్ క్యాపిటల్ పెరగడం కూడా మనీ, పబ్లిక్ యొక్క లైఫ్ స్టాండర్డ్స్ పెరగడం హాస్పిటల్స్ వల్ల, స్కూల్స్ వల్ల కూడా మనీ, ఎప్పుడైతే వాటి బెనిఫిట్స్ అనేటువంటి రావడం మొదలు పెడుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫిజికల్ డెఫిసిట్ అయితే గ్యాప్, మనకి రెవెన్యూ, మనకి రిసిప్ట్స్ కి ఎక్స్పెండిచర్ కి మధ్య ఈ గ్యాప్ ఏదైతుందో అది తగ్గడం అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆదాయాన్ని పెంచుకోవాలి, వ్యయాన్ని తగ్గించుకోవాలి. వ్యయం అనేటువంటి తగ్గదు అనుకున్నప్పుడు ఆ వ్యయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాలి. ఇది ద హోల్ మోటో ఆఫ్ మై లెక్చర్. తెలంగాణ రెవెన్యూ కాంపోజిషన్. సో ఇప్పటి వరకు మనం రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి చూసాం. దాని కాంపోజిషన్ చూద్దాము. ట్యాక్సుల ద్వారా వస్తున్నటువంటి రెవెన్యూ మన గత బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ లో 20,000 కోట్ల దాకా పెరిగింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా వచ్చినటువంటి బడ్జెట్ మాత్రం ఒక 2,000 కోట్లు మనకి తగ్గింది. సెంట్రల్ ట్యాక్సెస్ లో మన షేరు 2,000 కోట్లు పెరిగింది. సెంట్రల్ యొక్క గ్రాంట్స్ లో దాదాపు 8,000 కోట్లు పెరిగింది. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూలో తగ్గిన 2,000 కోట్లకి, ఈ యొక్క సెంట్రల్ ట్యాక్సెస్ లో మన షేర్ పెరిగినటువంటి 2,000 కోట్లకి ఇది క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఓవరాల్ గా మనకు చూసుకున్నట్లయితే ఒక 28,000 కోట్లు మనకి తెలంగాణ యొక్క రెవెన్యూ కాంపోజిషన్ లో హైక్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 1,78,173 కోట్లు మనకి ప్రీవియస్ బడ్జెట్ లో ఉంటే 2,05,602 కోట్లు యొక్క తెలంగాణ యొక్క రెవెన్యూ కాంపోజిషన్ ఈ బడ్జెట్ లో
పెరగడం అనేటువంటిది మనం చూస్తున్నాము. సో మన యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ అనేటువంటివి పెరుగుతా ఉన్నాయి. ఆ రెవెన్యూ రిసిప్ట్స్ కి మనకి మేజర్ ఫ్యాక్టర్ మనకి ట్యాక్స్ రెవెన్యూస్, పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటుంది. అదేవిధంగా సెంట్రల్ యొక్క గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, అదేవిధంగా సెంట్రల్ యొక్క ట్యాక్స్ షేర్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి సానుకూలంగా వస్తున్నాయి. బట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే తగ్గుతున్నాయి, ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంపొందించుకుంటే మరింత రెవెన్యూ రెసిప్ట్స్ యొక్క షేర్ అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంది. బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ 2024-25 ఇన్ కీ సెక్టార్స్, మనం రంగాల వారీగా చూసుకుంటే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి మనకి 14.53% కేటాయింపులు జరిగాయి. బడ్జెట్ లో సింహభాగం మనకి ఈ రంగానికి ఉంది. ఈవెన్ అప్డేటెడ్ బడ్జెట్ జూలై నెల వచ్చిన ఫుల్ బడ్జెట్ లో కూడా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కలుపుకొని ఎక్కువ షేర్స్ మనకు వచ్చాయి. ఇరిగేషన్ 10.16%, దాదాపు ఇవే ప్రియారిటీస్ మనకి ఫుల్ బడ్జెట్ లో కూడా ఉన్నాయి. దాని తర్వాత ఎస్సీ వెల్ఫేర్ కి మనం ఎక్కువ ఇచ్చుకున్నాం. సో వెల్ఫేర్ స్టేట్ తో పాటు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని సమ్మిళితం చేసి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి ఇవ్వడం అనేటువంటిది వి షుడ్ వెల్కమ్ ఇట్. దాని తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ప్రియారిటీ ఇరిగేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా వెల్ఫేర్ కమ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు కలిసి వస్తున్నాయి. అండ్ ఎస్సీ వెల్ఫేర్ కంప్లీట్ గా గవర్నమెంట్ యొక్క సోషల్ ఈక్వాలిటీ అనేటువంటి బాధ్యతను తీసుకుని ఎవరైతే వీకెస్ట్ ఆఫ్ ది సెక్షన్, ఈ యొక్క మనం కులం బేస్ మీద ఉన్నటువంటి వ్యవస్థలో ఎక్కువ అణచివేతకు గురైనటువంటి ఎస్సీలకి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్, హ్యూమన్ పొటెన్షియల్ పెంచాలి, కులాలతో సంబంధం లేకుండా దానికి ఇచ్చారు. అగ్రికల్చర్కి ఇచ్చారు. అదేవిధంగా ట్రాన్స్కాన్ డిస్కమ్స్ కి ఎక్కువ కేటాయింపులు ఇవ్వడం అనేటువంటిది కూడా బ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ థాట్ ప్రాసెస్ ని చూపిస్తుంది. ఎందుకంటే వాటి యొక్క ఫిజికల్ హెల్త్ దెబ్బతిన్నది కాబట్టి వాటికి హెల్ప్ చేయడం ఒక పాయింట్. రెండోది, ఎనర్జీ ప్రొడక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఎనర్జీ కన్సంప్షన్ పెరుగుతుంది. ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే ఆ కన్జ్యూమ్ చేసిన ఎనర్జీ తోటి ప్రోడక్ట్స్ తయారు చేస్తాము. అంటే రకరకాల పరిశ్రమలు అవ్వచ్చు, స్టార్టప్స్ అవ్వచ్చు, ఇతర ఎకనామిక్ యాక్టివిటీస్ కి మెయిన్ రా మెటీరియల్ మనకి కరెంటు. కాబట్టి ఆ డిస్కమ్స్ కి మనం ఎక్కువ నిధులు ఇవ్వడం ద్వారా వాటి ఫిజికల్ హెల్త్ ని బాగు చేయడమే కాదు, వాటి ప్రొడక్టివిటీ పెరగడం ద్వారా ఆటోమేటిక్ గా మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ద్వారా అయితే ఎలక్ట్రిసిటీని రా మెటీరియల్ గా యూజ్ చేసుకున్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ తర్వాత ఇమ్మీడియట్ గా ఈవెన్ అగ్రికల్చర్ కూడా ఈ యొక్క విద్యుత్ సరఫరా అవసరం కాబట్టి నెక్స్ట్ ప్రియారిటీ అది పెట్టుకున్నారు. ఎస్టీ వెల్ఫేర్ ఎస్సీల తర్వాత ఎక్కువగా వేయబడ్డది, ఐసోలేట్ అవ్వబడింది ఎస్టీ సమాజం కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ నగరానికి కూడా ఉదారంగా నిధులు ఇవ్వడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ ఎలా ఇంపార్టెంటో మెడికల్ అండ్ హెల్త్ కూడా అంతే విధంగా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ కి కొంత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇమ్మీడియట్ నీడ్ కాబట్టి తెలంగాణలో. హెల్త్ ఇన్ కంపారిజన్ విత్ హెల్త్ కేర్ సెక్టారే బెటర్ ఇండికేటర్స్ లో ఉంది తెలంగాణ స్టేట్ నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ లో కానీ ఇతర గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంటల్ రిపోర్ట్స్ లో కానీ. సో ఎడ్యుకేషన్ కి ట్రస్ట్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చారు. బీసీ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీల తర్వాత వెనకబడినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది బీసీ వెల్ఫేర్ కాబట్టి బీసీ వెల్ఫేర్కి ఇచ్చారు. సో వీళ్ళ తర్వాత మైనారిటీస్ కూడా కొన్ని స్పెషల్ నీడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి దాదాపు 1% అంటే 0.82% ఇవ్వడం జరిగింది. కంపోజిషన్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్, నేను చెప్పాను ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఎక్స్పెండిచర్ మన రిసిప్ట్స్ కి మైనస్ ఎక్స్పెండిచర్ మనకు వస్తున్నటువంటి రిసిప్ట్స్ మన ఆదాయము మైనస్ మన ఖర్చుకి ఉన్నటువంటి దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటుంటాము. ఆ ఫిజికల్ డెఫిసిట్ లో టోటల్ ఎక్స్పెండిచర్ 2,75,891 కోట్లు ఉంటే దాంట్లో రెవెన్యూ రిసిప్ట్స్ మనకి రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా ఏవైతే మనకి రోజువారీ గవర్నమెంట్ ఆర్జించేటువంటి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ సోర్సెస్ నుంచి మనం పెట్టేటువంటి ఖర్చు 2,75,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే దాంట్లో 2,00,000 కోట్లు మనకి రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా వస్తుంది. క్యాపిటల్ రిసిప్ట్స్ ఏవైతే డిస్ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, లోన్స్ అవ్వచ్చు, సెక్యూరిటీస్ అవ్వచ్చు, తాకట్టు పెట్టి తెచ్చినటువంటిది ఆ యొక్క 60 కోట్లు ఉన్నాయి. క్యాపిటల్ డిస్బర్స్మెంట్ మనకి 17,000 కోట్లు అయితే మనకు ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకొని సో 2,05,000 కోట్లు, ఈ 60 కోట్లు, ఈ 17,000 కోట్లు, ఈ మూడు కలుపుకొని సో ఈ మూడు కలుపుకొని టోటల్ గా మనకి ఎక్స్పెండిచర్ కి రిసిప్ట్స్ కి ఉన్నటువంటి గ్యాప్ మనకి 53,228 కోట్లు. మనం చెప్పుకున్న 33,720 కోట్లు ప్రీవియస్ బడ్జెట్ లో మనకు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 + 3 + 4. ఈ 2, 3, 4 లో ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బు, 1 లో ఉన్నది ప్రభుత్వ ఖజానా నుంచి పోయేటువంటి డబ్బు. సో 1 - 2, 3, 4 అని తీసేస్తే 53,228
కోట్లు మనకు వచ్చింది, అది ఫిజికల్ డెఫిసిట్. కాబట్టి ఈ యొక్క క్యాపిటల్ రిసిప్ట్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా, ఏ విధంగా మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మనం ఒక ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటి ప్రాబ్లమ్ ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో టోటల్ ఎక్స్పెండిచర్ ని మనం తగ్గించుకోవడానికి మనం ఏవైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందో మేజర్ గా దాంట్లో కోత అనేటువంటి పెట్టాలి, బట్ గ్రాడ్యువల్ గా ఉండాలి. ఒకే బడ్జెట్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే మనకి ఆ ఇంపాక్ట్ అనేటువంటి సొసైటీ మీద కనిపిస్తుంది. కాబట్టి గ్రాడ్యువల్ ఫిజికల్ రిఫార్మ్స్ అనేటువంటి వాటిని మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. కంపోజిషన్ ఆఫ్ లోన్స్ అండ్ బారోయింగ్స్ ఇన్ క్రోర్స్, మనకి ఓపెన్ మార్కెట్ ద్వారా ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చెప్తుంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అలాంటి ఉంటుంది. అంటే ఈ యొక్క సెక్యూరిటీస్, స్టాక్స్, వీటిని సేల్ అండ్ పర్చేస్ ద్వారా 59,625 కోట్లు వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రుణాల ద్వారా మనకి 3,900 కోట్ల రూపాయలు వస్తున్నాయి. వేరే లోన్స్ అంటే వేరే బాడీస్, అవి గవర్నమెంటల్ అండ్ నాన్ గవర్నమెంటల్ బాడీస్, డొమెస్టిక్ గా ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే మనకి 1000 కోట్లు వస్తున్నాయి. డిపాజిట్స్ ట్రాన్సాక్షన్స్ ద్వారా 4,000 కోట్లు వస్తున్నాయి. మొత్తానికి మన యొక్క 68,525 కోట్లలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా మాత్రమే మనం లయన్ షేర్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్, డిపాజిట్స్, అదర్ లోన్స్ అనేటువంటివి చాలా మినిమం గా ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ రిసిప్ట్స్ కాంపోజిషన్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2021-22 మనం కంపారిజన్ చేస్తున్నాము. మనకి ట్యాక్స్ రెవెన్యూస్ అనేటువంటిది 2020తో పోలిస్తే 21లో పెరిగింది. 2020 ఆర్థిక సంవత్సరం కంటే 21 ఆర్థిక సంవత్సరంలో పాండమిక్ నుంచి కొంత కోరుకోవడం ద్వారా ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటిది పెరిగింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా 2021లో మనకి పెరిగింది. సెంట్రల్ ట్యాక్సెస్ మనకి గణనీయంగా పెరిగాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన ట్యాక్సెస్ 2021లో. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ మాత్రము 2021-22లో కాస్త తగ్గాయి. మళ్ళీ 22-23లో పెరిగాయి, 24-25లో ఇంకొంచెం పెరిగాయి. సో సెంట్రల్ యొక్క గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇప్పుడు పెరిగాయి. షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ కూడా ఇప్పుడు పెరుగుదలలో ఉన్నాయి. మనకి ట్యాక్స్ రెవెన్యూ కూడా పెరుగుదలలో ఉంది, బట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది తగ్గింది. కాబట్టి పాత డేటా వచ్చినప్పుడు, నేను కొత్త డేటా ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్స్ లో చెప్పాను కాబట్టి కొత్త డేటాస్ తో కంపేర్ చేసుకోండి. సో కొత్త డేటాలో ఈ ట్రెండ్ కొనసాగింది, ఈ ట్రెండ్ కొనసాగింది, ఈ ట్రెండ్ కొనసాగింది, ఈ ట్రెండ్. సో వన్స్ ఐఎమ్ రఫింగ్, కొత్త డేటాలో ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగాయి, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ పెరిగాయి, సెంటర్ యొక్క గ్రాంట్స్ రేట్స్ పెరిగాయి, బట్ ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ మాత్రం తగ్గాయి. సో పాత డేటాకి కొత్త డేటాకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటిది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ విషయంలో వచ్చింది. ఈ మైన్యూట్ పాయింట్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మెన్షన్ చేస్తే ఈ యొక్క ఫిజికల్ ఇయర్ లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది, మిగతా ట్రెండ్ కొనసాగింది. కాబట్టి నాన్ ట్యాక్స్ రెవెన్యూని మనం పెంచుకునేటువంటి మార్గాలు చూడాలి. ప్రభుత్వం యొక్క ఫీజులు అవ్వచ్చు, పెనాల్టీస్ అవ్వచ్చు, ఇలాంటి వాటిని ఎలా పెంచుకోవాలి, ప్రజల మీద ఎక్కువ బర్డెన్ లేకుండా అనేటువంటి విషయాల మీద ఫోకస్ చేయాలనేటువంటి విషయాన్ని మనం ఆన్సర్స్ లో రాస్తే మనకి గత 4-5 సంవత్సరాల ట్రెండ్ మీద సమగ్రమైన అవగాహన ఉందని చెప్పేసి ఎగ్జామినర్స్ కి అర్థమవుతుంది. జనరల్ స్టేట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ టు జిఎస్డిపి, మన రాష్ట్రం యొక్క జీడిపిని జిఎస్డిపి అంటాం. స్టేట్ మనకి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సంవత్సర కాలంలో మన రాష్ట్ర భూభాగంలో ఉత్పత్తి అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవల యొక్క విలువలో మనకి ఒక స్టేట్స్ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి అంటే, స్టేట్స్ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ సపోజ్ 10 రూపీస్ ఉన్నాయి, స్టేట్ జిఎస్డిపి 100 రూపీస్ ఉంటే అది మన యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క శాతము రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థలో 10% ఉన్నట్టు చూసుకుంటే. బట్ తెలంగాణ రాష్ట్రంకి వస్తే 100 రూపాయల ఎకనామిక్ యాక్టివిటీ ఒక స్టేట్, తెలంగాణ స్టేట్ లో సంవత్సర కాలం జరిగితే దాంట్లో 11.3 రూపాయల కాంట్రిబ్యూషన్ అటువంటివి స్టేట్ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ నుంచి వస్తున్నాయి. సో వెల్కమబుల్ థింగ్. కానీ మనకంటే ఎక్కువ కేరళ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, యావరేజ్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, రాజస్థాన్, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మనకి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్ లాంటి రాష్ట్రం కూడా రెవెన్యూ రిసిప్ట్స్ అనేటువంటి స్టేట్ యొక్క జిఎస్డిపిలో ఎక్కువ ఉన్నాయి. సో తెలంగాణ అటువంటిది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ లాంటి డెవలప్డ్ స్టేట్స్ కంటే మనం అహెడ్ ఉన్నాము. బట్ ఈ యొక్క బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల కంటే మనం తక్కువ ఉన్నాయి జనరల్ స్టేట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ టు స్టేట్ జిఎస్డిపి రేషియోలో. కాంపోజిషన్ ఆఫ్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ ఫర్ ఫిజికల్ ఇయర్స్ 2021 అండ్ 21-22, మన యొక్క స్టేట్ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, మన స్టేట్ పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం, మొత్తం ఆదాయంలో అనేటువంటి దాన్ని లెక్క కడతాము. ఈ యొక్క స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతోంది అంటే రాష్ట్రము
తన పన్నులను విధించేటువంటి మెకానిజము, ట్యాక్స్ ఇంపోజింగ్ మెకానిజము ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నట్టు అర్థము. రాష్ట్ర ప్రభుత్వం తన పన్నుల్ని చాలా ఎఫెక్టివ్ గా ప్రజల నుంచి, పరిశ్రమల నుంచి, వివిధ వర్గాల నుంచి రాబడుతుంది అంటే తన ఫిజికల్ డిసిప్లిన్ ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నట్టు అర్థము. స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందంటే స్టేట్ యొక్క గ్రోత్ కూడా పెరుగుతున్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే 2021-22 సంవత్సరంలో 1,27,469 కోట్లు, అంటే 20 కంటే పాండమిక్ యొక్క ఇమ్మీడియట్ ఇయర్ లో ఒక 27,000 కోట్లు పెంచుకున్నాం. 27,469 కోట్ల రూపాయలు పెంచుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము తను విధించిన పన్నుల ద్వారా తీసుకున్నటువంటి ఆదాయము 2020 కంటే 2021లో దాదాపు 27,000 కోట్ల యొక్క పెరుగుదల అనేటువంటిది మనకి కనిపిస్తుంది. కాబట్టి స్టేట్ యొక్క ట్యాక్స్ ఇంపోజింగ్ మెకానిజము, ట్యాక్స్ కలెక్షన్ మెకానిజము ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. స్టేట్ గ్రోత్ పాత్ లో ఉంది. అదర్వైజ్ ఈ యొక్క స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గాలి. అది పెరుగుతుంది అంటే స్టేట్ లో ట్యాక్స్ పే చేయగలిగేటువంటి సంస్థలు అవచ్చు, వ్యక్తులు అవచ్చు పెరుగుతారు. అంటే రాష్ట్రము ఆర్థికంగా పురోగమనంలో ఉందని చెప్పుకోవచ్చు. Composition of expenditure for 2020 and 21 and 22. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 11% మనకి పెరిగింది. 21 సో 2020 కంటే 21లో 11% రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది. క్యాపిటల్ అవుట్లే 81% పెరిగింది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనకి తగ్గాయి. క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ పెరిగాయి. సో గవర్నమెంట్ యొక్క ఖర్చులు ఓవరాల్ గా 2000 మనకి ఒక్క లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేటువంటి విషయంలో తప్పితే మిగతా అన్ని విషయాల్లో మనకి పెరగడం జరిగింది. సో ఈ యొక్క ఏదైతే పెరిగింది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లాంటివి పెరిగాయో వాటిని మినిమైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. ఓవరాల్ గా ట్యాక్స్ ఎక్స్పెండిచర్ 16% మనకి పెరిగింది. డెవలప్మెంటల్ అండ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ తెలంగాణ. నాన్ డెవలప్మెంటల్ అంటే ఏంటి సార్ అంటే ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ పెడితే సోషల్ గా, ఎకనామికల్ గా ప్రజల జీవితాల్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తో పెట్టేటువంటి ఖర్చుని డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ఒక ఖర్చు కనుక పెడితే ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక జీవితాలు, అంటే ఏదైనా ఒక కోణం అవ్వచ్చు, సామాజిక జీవితం అవ్వచ్చు, ఆర్థిక జీవితం అవ్వచ్చు, లేదా రెండు అవ్వచ్చు. సామాజిక జీవితం, ఆర్థిక జీవితం అంటే పెద్ద పెద్ద ఎందుకు సార్, సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే సపోజ్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, మాలమాదిగలు అవ్వచ్చు, బైండ్లాలు అవ్వచ్చు, మిగతా ఎస్సీ కులాలు అవ్వచ్చు, లంబాడీస్ అవ్వచ్చు, కోయలు అవ్వచ్చు, మిగతా ఎస్టీ కులాలు అవ్వచ్చు. వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అంటే వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ విద్య ఇలాంటివి పెరిగితే అది సోషల్ ప్రోగ్రెస్ అంటాం. ఎకనామిక్ ప్రోగ్రెస్, గవర్నమెంట్ గచ్చిబౌలిలో నేషనల్ స్కిల్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటుంది. అది పెట్టి దానివల్ల ఒక 100-1000 మందికి సర్టిఫికేట్స్ వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ యొక్క కుటుంబాల ఆర్థిక వ్యవస్థ, తద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ, తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయి. అంటే వాళ్ళ యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్ జరిగింది. ప్రజల యొక్క సామాజిక అభివృద్ధి లేదా ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో గవర్నమెంట్ పెట్టేటువంటి పెట్టుబడుల్ని మనం డెవలప్మెంటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. అలా కాకుండా వేరే ఆర్థిక ప్రయోజనాలు లేదా వేరే ఇంకేదో ప్రయోజనాలు, నేషనల్ సెక్యూరిటీ ఉంది, అక్కడ సోషల్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండదు, మన డిఫెన్స్ డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మనం వేరే కంట్రీస్కి ఇచ్చేటువంటి లోన్స్ ఉంటాయి. అంటే ఎటువంటి మన ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక జీవితాల మార్పు అనేటువంటి లాభాపేక్ష లేకుండా పెట్టేటువంటి ఖర్చులు నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను ఆశించి పెట్టేటువంటివి మనకి డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అవుతాయి. 2021-22లో పోయిన సంవత్సరం కంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్కువ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టడం జరిగింది. నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటివి దీర్ఘకాలికంలో మనకి ఇవ్వచ్చు, బట్ ఇమ్మీడియట్ గా ప్రజల సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్స్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ఎక్స్పెండిచర్ ని డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటాం. స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ నెట్ ఎక్స్పెండిచర్. మనం తెలంగాణ చూసుకున్నట్లయితే మనం పెట్టే మొత్తం ఖర్చులో 74% సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ కోసం పెడుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకి పంజాబ్ లాంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే సగం డబ్బులు మాత్రమే ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక ప్రమాణాలు పెంచడం కోసం పెడుతున్నారు, మిగతావి ఇతర ప్రయోజనాల కోసం పెడుతున్నారు. సో మనకంటే ఎక్కువ పెడుతున్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే ఒడిశా దాదాపు మనతో ఈక్వల్ గా పెడుతుంది, మధ్యప్రదేశ్ మనతో ఈక్వల్ గా పెడుతుంది,
కర్ణాటక స్లైట్లీ డిక్రీజ్ బట్ ఈక్వల్ టు అస్. మనకి జార్ఖండ్ మనకి దాదాపు అంతే పెడుతుంది, మనకి గుజరాత్ అంతే పెడుతుంది, ఛత్తీస్గఢ్ అంతే పెడుతుంది, బీహార్ అంతే పెడుతుంది, ఆంధ్రప్రదేశ్ కొంచెం తక్కువ. సో ఛత్తీస్గఢ్ మనకి కర్ణాటక, గుజరాత్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా తెలంగాణతో సమానంగా ప్రజల యొక్క సామాజిక ఆర్థిక ప్రయోజనాలకి ఖచ్చితంగా గ్యారంటీగా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. సో మనకి పంజాబ్ లాంటి రాష్ట్రాలు చాలా తక్కువగా పెడుతున్నాయి ఈ యొక్క డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అనుకోవచ్చు. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెట్ ఎక్స్పెండిచర్ చెప్పి కదా, మనకి తెలంగాణ 74% పెరుగుతుంది, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు మనతో పోలికలు ఉన్నాయి. గోవా అవ్వచ్చు. ఇండియాలో యావరేజ్గా 68% పెడుతున్నాం, అంటే మనం ఒక 6% ప్రజల యొక్క సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. తమిళనాడు, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ, కేరళ ఓవర్స్ అనమాట, పంజాబ్, మనం కేరళ వెల్ఫేర్ స్టేట్ అనుకుంటాం, బట్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ మనకంటే ఒక 20% కేరళ తక్కువ ఉంది. 20 కూడా కాదు, 22% మనకంటే తక్కువగా ఉంది కేరళలో. ఎక్స్పెండిచర్ ఆఫ్ కీ సెక్టార్స్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2020-21 మనం అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టార్ మీద 11% ఎక్కువ మనకు పెట్టాము 2021 ఆర్థిక సంవత్సరంలో. స్పోర్ట్స్ ఆర్ట్స్ మీద 13%, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వెల్ఫేర్ మీద 75%. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి కాదు 10 సార్లు రిపీట్ చేస్తాను. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ వెల్ఫేర్ మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక గ్రాడ్యువల్ షిఫ్ట్, ఒక కీలకమైన మలుపుని తీసుకున్నటువంటి సంవత్సరము 2021-22. వెరీ వెరీ ఇంపార్టెంట్, డీప్ గా ఆలోచించి చూడండి. 2021-22లో 75% వాళ్ళ మీద ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టారు అంటే, పాండమిక్ వల్ల ఎక్కువ నష్టపోయినటువంటి వర్గాలు ఇవే. స్ట్రీట్ వెండర్స్ గా, అగ్రికల్చరల్ లేబరర్స్ గా, తక్కువ స్థాయి జీవన ప్రమాణమైనటువంటి వ్యక్తులుగా ఇప్పటికీ 2024లో ఈ వర్గాల యొక్క ప్రజలు, మెజారిటీ ప్రజలు, అంటే అగ్రవర్ణ పేదలు లేరా సార్ అంటే ఉన్నారు, బట్ ప్రపోర్షనల్ లో పాపులేషన్ రేషియోలో కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీస్ ఇప్పటికీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కోవిడ్ పాండమిక్ యొక్క దెబ్బ వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. అందుకే 2021 అంటే జనరల్ గా 2020 మార్చిలో కోవిడ్ యొక్క ఇంపాక్ట్ అప్పుడప్పుడే మొదలవుతున్న దశలో 9,000 కోట్ల రూపాయలు పెడితే, కోవిడ్ యొక్క ఫస్ట్ వేవ్ విశ్వరూపం చూసిన తర్వాత 15,849 కోట్ల రూపాయలు వీళ్ళ మీద పెట్టారు. 75% ఇంప్రూవ్మెంట్, మోర్ దెన్ 50% అలొకేషన్స్ అయితే వీళ్ళ మీద పెట్టారు. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ మీద కూడా మనకి పెట్టారు. సో ఇది కూడా కోవిడ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో యాక్టివ్గా ఉన్నటువంటి ఆర్థిక రంగం ఏంటంటే ప్రైమరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. అఫ్ కోర్స్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ లో, రిమోట్ మోడ్ లో వర్క్ చేసినప్పటికీ ఫుల్ స్కేల్లో, ఫుల్ స్వింగ్ లో ఒక పక్క మృతదేహాలు, కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భయంకరమైన పరిస్థితులున్నా రైతన్నలు ఎక్కడ తగ్గలేదు. దేశ వ్యాప్తంగా వ్యవసాయం ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆ స్వింగ్ ని కంటిన్యూ చేయడానికి, కోవిడ్ వల్ల ఏమైనా మైనర్ ఎఫెక్ట్స్ వాటి మీద పడ్డ వాటి సరి చేసుకోవడానికి 59% వ్యవసాయ రంగం మీద ఎక్స్ట్రా పెట్టారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీద 70% పెట్టారు. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చర్ ఇవన్నీ రీబ్యాక్ అవ్వాలి కాబట్టి 13% పెంచారు. అగ్రి అండ్ ఆలిడ్ సెక్టార్స్ కి మనకి 11% పెట్టడం జరిగింది. కాంపోజిషన్ ఆఫ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం ఖచ్చితంగా అంటే చేతులు దులుపుకోవడానికి అవకాశం లేనివి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క శాలరీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే పోలీస్ అవ్వచ్చు, అంబులెన్స్ అవ్వచ్చు అంటే హెల్త్ అవ్వచ్చు, మనకి ఫైర్ ఇంజిన్ అవ్వచ్చు, ఇలాంటి ఎంత ఫిజికల్ గా ఎంత వర్క్ సిచ్యువేషన్ ఉన్నా ఖచ్చితంగా, ఈవెన్ శ్రీలంక వెంజు లాంటి పరిస్థితులు ఉన్నా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన ఎక్స్పెండిచర్ ని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటాము. వీటిలో శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ప్రభుత్వ ఉద్యోగులు శాలరీ ఇవ్వాల్సిందే, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్ ఇవ్వాల్సిందే, గతంలో చేసినటువంటి అప్పులకి ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. వీటిని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని అంటాము. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కూడా 15.4% పెరిగింది. ఎందుకంటే శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోవిడ్ వల్ల ఎక్కువ రుణాలు తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది కాబట్టి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా పెరుగుతాయి. కమిటెడ్ ఎక్స్పెండిచర్ న్యాచురల్ గానే పాండమిక్ ఇంపాక్ట్ వల్ల 15.4% పెరిగింది. అంతకుముందు 1,914 కోట్లు ఉంటే ఇప్పుడు 1,27,469 కోట్లు, అంటే ఒక 27,000 కోట్ల రూపాయల హైక్ అయితే పెరిగింది మనకి కమిటెడ్ ఎక్స్పెండిచర్ లో. కమిటెడ్ ఎక్స్పెండిచర్ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్, మనకు వస్తున్నటువంటి రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే రోజువారీ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయ వనరుల్లో తిరిగి 47%
శాలరీస్ మీద, పెన్షన్స్ మీద, వడ్డీలు కట్టడం మీదనే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. కేరళ లాంటి రాష్ట్రాలు, మళ్ళీ చెప్తున్నాను, కేరళ వెల్ఫేర్ స్టేట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అది అంటాము. అక్కడ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మనకంటే 22% తక్కువలో ఉంది. తెలంగాణ 74% ఉంటే వాళ్ళ 51%, 23% తక్కువ ఉంది. అండ్ ఈ యొక్క కమిటెడ్ ఎక్స్పెండిచర్ వస్తున్న డబ్బులో కేరళకి 82% వాళ్ళ శాలరీస్, పెన్షన్స్, వడ్డీ డబ్బులు కట్టుకోవడం పోతుంది. బట్ తెలంగాణ 50% కంటే తక్కువ ఆపగలుగుతుంది. 47%, 100 రూపాయలు వస్తే 47 రూపాయలు మాత్రమే శాలరీస్ మీద, పెన్షన్స్ మీద, ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీద కడుతుంది. మిగతా 63% మన స్టేట్ ఎక్స్చెక్కర్ లో పోతుంది. కేరళ చూడండి, 18 రూపాయలే వాళ్ళ రాష్ట్ర ఖజానాలోకి వెళ్తుంది. సో దిస్ ఇస్ ద కండిషన్. అండ్ అండ్ సీరియస్లీ, ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఏవైతే మనం హేళన చేసిన రాష్ట్రాలు, బీమారు స్టేట్స్ అని చెప్పి అవమానకరంగా మాట్లాడిన రాష్ట్రాలు చూడండి, ఫిజికల్ డిసిప్లిన్ లో చాలా చాలా ముందుంటాయి. ఇందాక డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, ప్రజల యొక్క సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టే దాంట్లో తెలంగాణ కంటే పైన ఉన్నాయి. కమిటెడ్ ఎక్స్పెండిచర్ కూడా తెలంగాణ కంటే పొదుపుగా మెయింటైన్ చేస్తున్నాయి మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా. సో ఏ రాష్ట్రాలను లైట్ తీసుకోకూడదు. ఇంకొక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు గ్రోత్ ట్రాజెక్టరీలో ఈ రాష్ట్రాలే దేశం యొక్క గ్రోత్ ఇంజన్స్ అయిన దేశం యొక్క ఈస్టర్న్ స్టేట్స్, అదేవిధంగా నార్థన్ స్టేట్స్ మనం బరువు అని చెప్పేసి పొలిటికల్ గా ఆరోపణలు చేసిన రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ మాత్రం తగ్గుతా వచ్చింది. వాళ్ళ ఫిజికల్ ప్రూడెన్స్ అనేటువంటిది ఇయర్ బై ఇయర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో కంపేర్ చేస్తుంటే పెరుగుతుంది. అండ్ తెలంగాణ గుడ్ థింగ్ ఈజ్, సో వాళ్ళు పెరుగుతున్నారనో వీళ్ళు తగ్గుతున్నారనో పక్క రాష్ట్రాల విషయం పక్కన పెడితే తెలంగాణ ఈజ్ మెయింటైనింగ్ ఇట్స్ అ స్టేబుల్నెస్. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెడుతుంది, ఎక్కడ దాచుకోవాలో అక్కడ దాచుకుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్, తెలంగాణ యొక్క ఫిజికల్ ప్రుడెన్స్ స్టిల్ డేట్ ఈ రోజు కూడా తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగానే ఉంది. బట్ సర్ప్లస్ ఫండ్స్ 4,000 కోట్లే ఉన్నాయి, పోయిన సంవత్సరం 9,000 కోట్లు ఉన్నాయి. సో ఎక్కడైతే మిస్ మ్యాచెస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేసుకుంటూ ముందుకెళ్తే మనం డేంజర్ జోన్ లోనే ఉన్నాం. బట్ విల్ బి బ్యాక్ టు 2014 ఎలాంటి స్థితిలో ఉన్నామో అలాంటి స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మన చేతుల్లోనే ఉంది. రెవెన్యూ సర్ప్లస్ అండ్ డెఫిసిట్ ట్రెండ్స్, మనకి 2014-15లో మనకి రెవెన్యూ సర్ప్లస్ అనేటువంటిది 369 కోట్లు ఉంది. 15-16లో 238 కోట్లు ఉంది. 16-17కి వచ్చేసరికి 1,300 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు. అంటే ది బెస్ట్ ఇయర్ గా 2018-19 తెలంగాణ యొక్క ఫిజికల్ హెల్త్ పరంగా చెప్పుకోవచ్చు. 4,337 కోట్లు సర్ప్లస్ మనకు ఉంది. ఆ ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మైనస్, ఇక్కడ నుంచి మనం అప్పుల కుప్ప లేదా డెఫిసిట్ స్టేట్, బంగారు తెలంగాణ కాస్త అప్పులు చిప్పైంది, ఇలాంటి మాటలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆ నెక్స్ట్ కోవిడ్ పాండమిక్ వల్ల 22,000 కోట్ల యొక్క మనకి డెఫిసిట్ అనేటువంటిది మనకి కనిపిస్తా ఉంది రెవెన్యూ సర్ప్లస్ లో. 2021-22కి దీన్ని భారీగా తగ్గించుకున్నాం. ఇక్కడ మనం గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాలి. -22,298 కోట్లు ఉన్నటువంటి పొజిషన్ నుంచి -9,000 కోట్లకి, అంటే దాదాపు 13,000 కోట్ల యొక్క మనకి రెవెన్యూ సర్ప్లస్ అనేటువంటిది పూల్ చేయడం జరిగింది. ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. అండ్ విత్ ఇన్ 1 year లో 5,944 క్రోడ్స్ కి గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ 5,944 క్రోడ్స్ మాత్రమే కాదు డియర్ ఆస్పిరెంట్స్, ఇది మనకి కనిపిస్తున్న ప్లస్. ఈ -9,000 ని ఇంకొక -9,000 పూల్ చేయాలి. ఈ +5 అంటే ఓవరాల్ గా 14,000 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ వచ్చింది. బట్ గతంలో డెఫిసిట్ లో ఉన్నాం కాబట్టి అది మనకి 5,944 కోట్ల రూపాయలకు మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్రం యొక్క ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వర్ణయుగం అని 2018-19 ఎలా చెప్తామో 2022-23 కూడా అలాగే చెప్పాలి. కాబట్టి గవర్నమెంట్ ని ఈ రెండు విషయాల్లో 2018-19 సంవత్సరము, 22-23 సంవత్సరం గవర్నమెంట్ చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేసిందని చెప్పుకోవచ్చు. మీరు ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి గోల్డెన్ ఫేజెస్ కింద 2018-19 ని కోడ్ చేయండి. అక్కడ మనకి 0.5% రెవెన్యూ సర్ప్లస్ మనకు కనిపిస్తుంది. 22-23లో 0.46 మనకి దాదాపు అంతే పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ సర్ప్లస్ కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు సంవత్సరాల్ని తెలంగాణ యొక్క ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డెన్ ఎరాగా, మనకి గుప్తుల కాలాన్ని ఏదైతే స్వర్ణయుగం అంటామో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పాయింట్ ఆఫ్ వ్యూలో 2018-19, 22-23 స్వర్ణయుగంగా మనం చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ పాయింట్. సో చాలా కీన్ అబ్జర్వేషన్స్ తో నేను మీకు ఇస్తున్న పాయింట్లు ఇవి. వీటిని బెస్ట్ గా యూటిలైజ్ చేయండి, అదేవిధంగా వీడియోస్ కూడా షేర్ చేయండి. Composition of revenue deficits and fiscal deficits for 2021 and 21-22 in crores. మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది
ఇక్కడ 22,000 కోట్లు ఉంటే ఇక్కడ 9,334 కోట్లకు వచ్చింది. ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది అక్కడ 49,000 కోట్లు ఉంటే ఇక్కడ 46 కోట్లు వచ్చింది. అంటే ఈ యొక్క పాండమిక్ తర్వాత ఇమ్మీడియట్ ఇయర్ లో కూడా గవర్నమెంట్ ఒక ఫిజికల్ ప్రూడెన్స్ ని మెయింటైన్ చేసింది. సాధ్యమైనంత వరకు రెవెన్యూ డెఫిసిట్ ని, ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గించుకుంది. సో వన్స్ అగైన్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? ఇక్కడే మనకి చెప్పారు 5 - 2. ఏదైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ రోజువారీ ఖర్చులకి ఏదైతే గవర్నమెంట్ ఖర్చు పెడుతుందో ఆ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్, మనకి రోజువారీగా గవర్నమెంట్ కి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది, అవి రెండు తీసేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇది మనకి ఫిజికల్ డెఫిసిట్ కింద మనకి వస్తుంది. దాంతో పాటు మనకి క్యాపిటల్ డిస్బర్స్మెంట్ వస్తాయి, అంటే ఇంట్రెస్ట్ సెటిల్మెంట్స్. మనకి ఏవైతే గవర్నమెంట్ అప్పులు చేసిందో ఆ అప్పులు తిరిగి తీర్చేటువంటివి కూడా మనకి ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తో పాటు క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ అంటే ఇంట్రెస్ట్ కింద మనం కట్టేవి కూడా వస్తాయి. కాబట్టి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్. రెవెన్యూ రిసిప్ట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ డెఫిసిట్. ట్రెండ్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ తెలంగాణ. ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ తెలంగాణ 2014-15లో 1.9% ఉంటే నెక్స్ట్ ఇయర్ కి 3.3% పెరిగింది. ఒక దాదాపు 1 పాయింట్ మనకి 1.4% పెరిగినట్టు. ఆ నెక్స్ట్ ఇయర్కి ఒక 2% పెరిగింది. తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసుకున్నాం 17-18 గోల్డెన్ అని చెప్పాను. సో ఫిజికల్ డెఫిసిట్ కూడా మనం కంట్రోల్ చేసుకున్నాం. 18-19కి మరింత కంట్రోల్ చేసుకుని 3.10కి వచ్చింది. తర్వాత 3.30, మళ్ళీ 5.5. సో 22-23 కూడా గోల్డెన్ ఎందుకు అంటే 4.10% నుంచి 2.5%కి మనం తగ్గించుకున్నాము. సో 17-18 ఫిజికల్ డెఫిసిట్ ఎందుకు అంత గణనీయంగా తగ్గింది? 2%. 17-18 16-17 కంటే 2% ఫిజికల్ డెఫిసిట్ తగ్గింది. 22-23 21-22 కంటే 2% ఫిజికల్ డెఫిసిట్ తగ్గింది. ఎందుకు అంటే రెవెన్యూ సర్ప్లస్ అక్కడ పెరిగింది కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ తగ్గింది. సో రెవెన్యూ సర్ప్లస్ ఎప్పుడైతే పెరుగుతుందో, రెవెన్యూ రిసీప్ట్స్ ఎప్పుడైతే పెరిగాయో ఫిజికల్ డెఫిసిట్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది అని చెప్పడానికి 17-18 22-23 ద గోల్డెన్ ఎరా ఆఫ్ తెలంగాణ ఎకానమీ కింద మనం చెప్పుకోవచ్చు. ట్రెండ్స్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ as పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 14-17 మనకి 17-18 18-19 22-23 14-15 ఈ 3 ఇయర్స్ ని మనం చాలా ఐడియల్ గా చూడాలి. ఎస్పెషల్లీ 14-15లో కేవలం 1.9% మాత్రమే ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది. రెండో ఇయర్ మనకి 18-19, మూడోది 22-23. ఈ 3 సంవత్సరాలు మన యొక్క గోల్డెన్ పీరియడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. మనకి ఓవర్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందంటే 16-17లో ఇక్కడ 5.4%. సో ఆ టైంలో మనకి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటి స్కీమ్స్ మీద గవర్నమెంట్ ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతా వచ్చింది, వాటికి ఫండ్స్ అలొకేట్ చేస్తూ వచ్చింది. కాబట్టి నా దృష్టిలో అక్కడ 5.5% 4% ఫిజికల్ డెఫిసిట్ పెరిగినప్పటికీ పెడుతున్నటువంటి డబ్బు కరెక్ట్ వేలో ఉంది. కాబట్టి అది ఫిజికల్ హెల్త్కే ఫ్యూచర్ లో మనకి ఏవైతే క్యాపిటల్ రిసిప్ట్స్ అనేటువంటివి రావడం మొదలు పెట్టాయో వాటికి కారణం ఆ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2021 అయితే ఇది పాండమిక్ దెబ్బ. కాబట్టి 5.4 ఉన్నటువంటి 16-17లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాము. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనకి పెరిగింది, ఎందుకంటే కోవిడ్ పాండమిక్ వల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ యొక్క భారం పెరిగింది. కాబట్టి ఈ 2 ఇయర్స్ ఉన్నాయి. మిగతా వాటిలో దాదాపు 2-4% ఏదైతే ఐడియల్ బ్రాకెట్ అని చెప్పుకుంటాము ఆ బ్రాకెట్ లోనే తెలంగాణ ఉంది. ఎక్సెప్ట్ 16-17 20-21 వాటికి రీజన్స్ ఆల్రెడీ చెప్పేశాను. సో కంపోజిషన్ ఆఫ్ లోన్స్ అండ్ బారోయింగ్స్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2021 అండ్ 2022. ఓపెన్ మార్కెట్ లోన్స్ ద్వారా మనకి కాస్త ఎక్కువగా 21లో మనం తీసుకున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ తగ్గాయి. ఇక్కడ మనకి అదర్ రిసిప్ట్స్ అనేటువంటివి డబుల్ అయ్యాయి. ఇక్కడ మనకి జిఎస్టీ కంపెన్సేషన్ ఇవన్నీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అదర్ రిసిప్ట్స్. అదర్ లోన్స్ కూడా మనకి డబల్ అయ్యాయి. అదర్ లోన్స్ డబల్ అయ్యాయి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినవి డబల్ అయ్యాయి. అండ్ డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ మనకి చాలా తగ్గాయి, దాదాపు 2/3 మనకి తగ్గాయి 3,300. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే లోన్స్ అండ్ బారోయింగ్స్ 3,000 కోట్ల రూపాయలు కోవిడ్ నెక్స్ట్ ఇయర్ లో మనం తగ్గించుకోవడం జరిగింది. వెరీ వెరీ గుడ్ ట్రెండ్. సో ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి రేషియోలో తెలంగాణ 4.10 మనకి 4.10లో
మనకుంది. చూడండి, ముందే చెప్పాను, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ ఇవన్నీ మనకి బెటర్. సో కేరళ చూడండి 4.9%. సో పంజాబ్, తెలంగాణ, కేరళ అక్కడ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేరళ మనకి కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడుతుంది, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ తక్కువ పెడుతుంది, ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి రేషియో ఎక్కువ ఉంది. కాబట్టి సౌత్ ఇండియాలో మనకి తెలంగాణ బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ ఇండికేషన్ లో హానెస్ట్లీ స్పీకింగ్ ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ లాంటి రాష్ట్రాలతో మనం కంపారిజన్ లో లేము. కాబట్టి తెలంగాణ యొక్క ఫిజికల్ డెఫిసిట్ ని ఇమ్మీడియట్ గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఒక ప్లాన్డ్ గా పెట్టాలి, గవర్నమెంట్ యొక్క నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ని పెంచుకోవాలి. ట్యాక్స్ రెవెన్యూస్ ఆల్రెడీ పెరుగుతున్నాయి, వాటిని సస్టైన్ చేసుకోవాలి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుకోవాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. వెల్ఫేర్ మోడల్లో చాలా ప్రుడెన్స్ తోటి మనకి ఈ యొక్క అభయహస్తంలో హామీలు ఇచ్చాము. అందుకే గవర్నమెంట్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా టైట్ చేయడము, ఎవరైతే కరెక్ట్ బెనిఫిషరీస్ ఉంటారో, యాక్యురేట్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకే చూడడము, ఇలాంటి మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మన కంటికి కనిపించవచ్చు, మన మెదడుకి అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూనే చాలా తెలివిగా బిహేవ్ చేస్తుందని చెప్పి అనుకోవచ్చు. వై? బికాస్ ఈ ఫిజికల్ డెఫిసిట్ లో వర్స్ట్ 3 స్టేట్స్ లో మన కింద నుంచి 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి కేవలం పంజాబ్, కేరళ కంటే మాత్రమే హెల్దీగా ఉన్నాము. మనకంటే చాలా రాష్ట్రాలు, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, వెస్ట్ బెంగాల్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, మొత్తం ఆల్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ కూడా బెటర్ గానే ఉంది మనకి ఫిజికల్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి వెరీ వెరీ అలార్మింగ్ థింగ్. ఈ పేజీని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ట్రెండ్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డెట్స్ యాజ్ జిఎస్డిపిలో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అప్పుల శాతం, మనం ఆల్రెడీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో, మన ఫుల్ బడ్జెట్ లో కూడా చెప్పాను, 72,658 కోట్లు ఉన్నటువంటి అప్పు మనకి 3,89,673 కోట్లు. మనకి ఇంకా అప్డేటెడ్ దాంట్లో దాదాపు 6 lakh crore, దాదాపు 10 times, 8 to 9 times మనకి అప్పులు పెరగడం అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అప్పుల శాతం అనేటువంటిది ఇయర్ బై ఇయర్, దాంట్లో స్వర్ణయుగం ఏం లేదు, 16, 17 లేదు, 22, 23 లేదు, కన్సిస్టెంట్ గా పెరుగుతా వచ్చింది ఏ ఇయర్. సో తగ్గేటువంటిది 22, 23లో స్లైట్ గా తగ్గింది. సో గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ స్లైట్ డిక్రీస్ అనేటువంటి మనకి కొంచెం చూడం. సో ఇక్కడ కూడా 16, 17 గోల్డెన్ అని చెప్పే కాబట్టి 3% తగ్గింది. బట్ ఓవరాల్ గా అప్పులు అయితే జరుగుతూనే ఉన్నాయి. అప్పుల శాతం ఈ 2 ఇయర్లు వన్స్ అగైన్ 16, 17, 22, 23 నేను గోల్డెన్ ఫేజ్ అని చెప్పినందుకు నా మాట నిలబెడుతూ ఈ డేటా ఆ ప్రీవియస్ ఇయర్స్ కంటే కొంచెం అప్పులు తగ్గాయి, కానీ ఓవరాల్ గా అప్పులు అయితే పెరుగుతూనే ఉన్నాయి. కాంపోజిషన్ ఆఫ్ గ్యారంటీస్, గవర్నమెంట్ యొక్క గ్యారంటీస్ చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడేటువంటి లోన్స్ మనకి 3,89,673 కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ లోన్స్ రేజ్డ్ బై స్పెషల్ పర్పస్ వెహికల్స్ బట్ ఆర్ సర్వ్డ్ బై ద గవర్నమెంట్. మనకి అమృత్ స్కీమ్ అవ్వచ్చు, హృదయ స్కీమ్ అవ్వచ్చు, ఇలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని స్కీమ్స్, స్మార్ట్ సిటీస్ మిషన్ అవ్వచ్చు, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ని గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఆ స్పెషల్ పర్పస్ వెహికల్స్ కి డబ్బులు తీసుకునేటువంటి, అప్పు చేసేటువంటి ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ స్పెషల్ పర్పస్ వెహికల్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కొన్నిసార్లు గవర్నమెంట్ ఆ ఎస్పీవీలు చేసిన రుణాలు మేమే తీరుస్తామని చెప్పి ఒప్పుకుంటుంది. అలాంటి లోన్లు 1,27,208 ఉన్నాయి. కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ ని గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీఎస్ అండ్ సర్వ్డ్ బై దెమ్. అప్పు ఎస్పీఎస్ చేస్తాయి, అప్పు తీర్చేది ఎస్పీఎస్. బట్ ఆ స్పెషల్ పర్పస్ వెహికల్స్ తీర్చలేనటువంటి పరిస్థితులు ఉంటే గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. అంటే అవి బ్యాంక్ అయినప్పుడు గవర్నమెంట్ తీరుస్తుంది. అంటే ఈ 95,402 కోట్లు ఇప్పటికిప్పుడు మనం కట్టాల్సిన అవసరం లేకపోయినా, ఒకవేళ ఆ ఎస్పీవీస్ కనుక రేపు దివాలా తీస్తే మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ 1,27,000 కోట్లు పక్కాగా గవర్నమెంటే కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎస్పీఎస్ మాత్రమే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసింది, వాటి అప్పు తీర్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. నాన్ గ్యారంటీడ్ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ అండ్ సర్వ్డ్ బై ఎస్పీఓస్, కార్పొరేట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ అప్పు చేసేది వాళ్ళే, తీర్చేది వాళ్ళే, గవర్నమెంట్ యొక్క గ్యారంటీ ఏం లేదు. బట్ దీన్ని కూడా మనం ఎందుకు లెక్కేస్తున్నాం ఈ 59,000 అంటే, గవర్నమెంట్ యొక్క బాధ్యత లేనప్పటికీ ఓవరాల్ ఎకానమీలో ఆ కార్పొరేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ భాగంగా ఉంటాయి. గవర్నమెంట్ తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉంటాయి. కాబట్టి వాటి ఫెయిల్యూర్ కూడా మన ఓవరాల్ ఎకానమీ మీద పడుతుంది. కాబట్టి వాటిని కూడా మన అప్పుల్లోకి మనం లెక్క తీసుకోవడం జరిగింది. మొత్తం 6,71,757 కోట్లు మనకి 72,000 కోట్లతో మిగిలింది. 6 లక్షల కోట్లతో మనకి ప్రెజెంట్ టాలీ అవుతుంది. 9 రెట్లు
10 సంవత్సరాల కాలంలో 9 రెట్లు మన యొక్క అప్పులు పెరిగాయి. పర్ క్యాపిటా ఇన్కమ్ 3 రెట్లు పెరిగితే పర్ క్యాపిటా అప్పులు కూడా అంతకంటే ఎక్కువే పెరిగాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అవుట్ స్టాండింగ్ లోన్ అండ్ యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎంటిటీస్. ఈ అప్పుల పెరుగులో మనం క్రెడిట్ ఇవ్వదలుచుకుంటే ద ఫస్ట్ క్రెడిట్, ఈ అప్పుల భారం పెరగడంలో క్రెడిట్ ఇవ్వడం, క్రెడిట్ కనుక మనం ఇవ్వదలుచుకుంటే ఫస్ట్ క్రెడిట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. గత ప్రభుత్వం యొక్క మానసిక పుత్రిక, మానస పుత్రిక అని చెప్పి అంటాం. కేసీఆర్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాము. 74,590 కోట్లు. ఈ ఎస్పీవీలు స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా లోన్లు తీసుకున్నటువంటివి అని చెప్పి మనం విభజించుకున్నాం కదా. దీంట్లో ఈ యొక్క 2, 3 కేటగిరీస్ కింద కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మనం కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఎస్పీవీలు వస్తాయి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సింహభాగం అప్పులకి మనం కేటాయిస్తున్నాం. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మనకి 9.48% వడ్డీ రేట్లతోటి మనం 20,200 కోట్ల అప్పు తీసుకున్నాము. తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 14,000 కోట్ల అప్పు. ఇది రికార్డ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10% కంటే ఎక్కువ 10.49% యొక్క ఇంట్రెస్ట్ తో అప్పులు తీసినటువంటి సంస్థ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు, ఇక్కడ 8.98% అప్పు మన ఇంట్రెస్ట్ రేట్. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,950 కోట్లు, 8.93%. ఇక్కడ చూసుకుంటే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. హౌసింగ్ కూడా ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవచ్చు. వాటర్ రిసోర్సెస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఇండైరెక్ట్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇంత భారీ పర్సంటేజ్ ఆఫ్ వడ్డీ రేట్లతో అప్పు చేయడం అనేటువంటిది స్టేట్ యొక్క ఫిజికల్ హెల్త్ మీద 9 రెట్లు పెరిగినటువంటి అప్పులకి బాధ్యతగా టాప్ 5 సెక్టర్స్ గా ఉన్నాయి. ఈ టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ల వల్లనే మన అప్పులు పెరిగాయి. వీటితో పాటు గవర్నమెంట్ ఉదారంగా ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా నెక్స్ట్ షేర్ ఉంటుంది. టోటల్ అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సంవత్సర కాలంలో వస్తున్నటువంటి మొత్తం ఆదాయంలో ఈ యొక్క అప్పుల శాతము తెలంగాణలో 27.9% ఉంది. వన్స్ అగైన్ నేను ఒరిస్సాని, గుజరాత్ని, ఛత్తీస్గఢ్ని ఏవైతే మనం ఇంతకుముందు విమర్శించే రాష్ట్రంలో మనకంటే బెటర్గా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా మహారాష్ట్ర కూడా ఆ జాబితాలోకి వెళ్ళింది. సో మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ఇండియాలో ఆల్ ఇండియా యావరేజ్ 31.6% ఉంది. సో ప్రతి చార్ట్ లో నేను చెప్పకపోయినా తెలంగాణ ఆల్ ఇండియా యావరేజ్ తో మనం కంపేర్ చేసుకోవాలి. ఆల్ ఇండియా యావరేజ్ కంటే స్లైట్ గా బెటర్ గా ఉంది, ఒక 4% తక్కువగానే ఉంది అప్పుల యొక్క శాతం చెప్పుకోవచ్చు. మనకి బీహార్ ఈ విషయంలో ఉంది. కేరళ వన్స్ అగైన్ కేరళ ఈ విషయం కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ లోనే ఉన్నట్టు చెప్పొచ్చు. టోటల్ అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ అస్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే దాంట్లో కేరళ వన్స్ అగైన్ తక్కువగా ఉంది. రాజస్థాన్, గోవా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే అవుట్ స్టాండింగ్ డెబిట్ లో మంచి క్రమశిక్షణ పాటిస్తున్నాయి. వాటిలో మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్. గ్రోత్ ఇంజన్స్ అనేటువంటి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకతో పాటు వెల్ఫేర్ మోడల్ ఉన్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్లు కూడా మంచి ఫిజికల్ హెల్త్ ని, మంచి ఫిజికల్ డిసిప్లిన్ ని పాటిస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ స్టేట్ జిఎస్డిపి కంటే వాళ్ళ అప్పులు తక్కువగానే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో వీటినే మనకి నాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. కేరళ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ యొక్క శాతం 4.1% ఉంది. మన తెలంగాణలో 15% ఉంది. మనం వడ్డీ డబ్బుల కింద వచ్చేటువంటి డబ్బుల్లో 15% 15 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కేరళలో 4 రూపాయలే, ఛత్తీస్గఢ్లో 7 రూపాయలే, బీహార్లో 8 రూపాయలు, జార్ఖండ్లో 9 రూపాయలు, మధ్యప్రదేశ్లో 9 రూపాయలు, ఉత్తరప్రదేశ్ 11 రూపాయలు, మహారాష్ట్ర 12 రూపాయలు, బట్ తెలంగాణ 15 రూపాయలు. కేరళ చూసుకున్నట్టయితే 20 రూపాయలు ఉంది. పంజాబ్ లాంటి రాష్ట్రాలు 24.4. 100 రూపాయలు వస్తే అందులో 25 రూపాయలు అప్పుల కిందనే పోతున్నాయి. హర్యానా కూడా అట్లనే ఉంది. వెస్ట్ బెంగాల్ దాదాపు అదే పరిస్థితి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, హర్యానా, పంజాబ్ వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాయి. తెలంగాణ వాటికంటే బెటర్, బట్ ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కేవలం 4 రూపాయలు మాత్రమే అప్పు కింద కడుతున్నాయి. సో వెరీ వెరీ సో ఒడిస్సా మనకి డెవలప్మెంటల్ మనకి ఎక్స్పెండిచర్ లో కానీ, కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండడం కానీ, అవుట్ స్టాండింగ్ డెబిట్స్ లో కానీ, ఇంట్రెస్ట్ పేమెంట్స్ లో కానీ అన్నిట్లో చాలా హెల్దీగా ఉంది ఒడిస్సా రాష్ట్రం. ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు రెవెన్యూ రిసిప్ట్స్ రేషియోలో తెలంగాణ 15% ఉంది. ఇందాక మనం చూసాము ఒడిస్సా లాంటివి 4%. సో ఉంది. ఆల్ ఇండియా యావరేజ్ 14.4%. సో మన ఆల్ ఇండియా యావరేజ్ కంటే 0.6% ఎక్కువ ఉన్నాము. దీన్ని మినిమైజ్ చేసుకుని అట్లీస్ట్ ఇండియా యొక్క
ఆల్ ఇండియా యావరేజ్ పర్సంటేజ్లోకి మనం వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పోటీ పడి మన యొక్క మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వే ఫార్వర్డ్ కింద మనం చూసినట్టయితే ఇప్పటి వరకు చాలా రంగాల్లో చూసాము. మెజారిటీ రంగాల్లో తెలంగాణ ఇండియా యొక్క యావరేజ్ కంటే పైన ఉండడము, ఈక్వల్ గా ఉండడము ఉంది. కేవలం ఈ యొక్క అవుట్ స్టాండింగ్ డెబిట్స్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ అవ్వచ్చు, వాటిలో స్లైట్ గా డిక్రీజ్ లో ఉంది. సో ఓవరాల్ గా ఇప్పటికిప్పుడు మనకు వచ్చినటువంటి పెద్ద రిస్క్ ఏం లేదు. బట్ ఏవైతే ఇండియా యావరేజ్ తో ఈక్వల్ గా లేదా బిలోలో ఉన్నామో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలనేటువంటి సొల్యూషన్ మనం ఇప్పుడు చెప్తున్నాం. Based on the analysis of Telangana's financial trends, several strategic directions to enhance fiscal sustainability and economic resilience. ఇప్పటిదాకా పరిశీలించిన డేటా మొత్తాన్ని చూసుకుని ఎకనామిక్ రెసిలియన్స్ అంట అంటే ఆర్థికంగా పరిణామాలు లేచేటువంటి తత్వము, ఫిజికల్ సస్టైనబిలిటీ ఆర్థికంగా ఒక దీర్ఘకాలికంగా మనం అభివృద్ధి వైపుగా వెళ్ళేటువంటి ప్రణాళికలు, వీటి కోసం ఏం చేయాలంటే డెట్ మేనేజ్మెంట్ అండ్ రిడక్షన్ స్ట్రాటజీస్. తెలంగాణ షుడ్ ప్రియారిటైజ్ ఎఫెక్టివ్ డెట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ టు కర్బ్ ద ఎస్కలేషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్. అప్పులు తీసుకునేటువంటి విషయాల మీద ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీ, ఒక మంచి వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ అప్పులు తగ్గించుకుంటూ అప్పులు తీసుకునేటువంటి వ్యవస్థని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఇంక్లూడ్స్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ ఫర్ రీఫైనాన్సింగ్ డెబిట్ ఎట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. ఏవైతే ఆర్థికంగా చితికిపోయినటువంటి కార్పొరేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి యొక్క ఆర్థిక వ్యవస్థని ఇప్పటికిప్పుడు అవి లోన్స్ కట్టలేవు కాబట్టి అగైన్ వాటికి రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ జనరల్ గా రీఫైనాన్సింగ్ అనేటువంటి జరగాలి అంటే హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు. ఫస్ట్ టైం ఫైనాన్సింగ్ అనేటువంటిది రీజనబుల్ గా ఇస్తారు. బట్ నువ్వు ఆర్థికంగా చితికిపోతే నిన్ను తిరిగి లేపేటువంటి దానికి ఇచ్చేటువంటి అప్పు మీద అప్పుకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటారు. బట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్ తో రీఫైనాన్సింగ్ ఎవరైతే చేస్తారో అలాంటి సోర్సెస్ నుంచి మన కార్పొరేషన్స్ అవ్వచ్చు, ఎస్పీయూస్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఏవైతే ఆర్థికంగా చితికిపోయో వాటిని ముందు లేపాల్సిన అవసరం ఉంది. రీస్ట్రక్చరింగ్ ఎగ్జిస్టింగ్ ఆబ్లిగేషన్స్, మనకి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ రీపేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అవి ఒకేసారి కాకుండా దీర్ఘకాలికంగా వాటిని విడగొట్టుకుని రీస్ట్రక్చరింగ్ మన అప్పుల్ని పునఃసమీక్షించుకోవాలి. అండ్ డైవర్సిఫైయింగ్ ఫండింగ్ సోర్సెస్ టు రెడ్యూస్ రిలయన్స్ ఆన్ హై కాస్ట్ బారోయింగ్స్. ఒక సంస్థ మనకి 10% వడ్డీ రేటుతో అప్పులు ఇస్తుంది, ఇంకో సంస్థ మనకి 7% వడ్డీ రేటుతో అప్పు ఇస్తుంది. సో ఆ సంస్థ యొక్క క్రైటీరియా ఏంటో తెలుసుకుని తక్కువ వడ్డీ శాతంతో ఎవరిస్తున్నారో వాళ్ళ వైపు మన అప్పుల్ని మరల్చుకోవాలి. మనం ఒకే సంస్థ మీద, ఒకే బ్యాంక్ మీద, ఒకే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద మనం అప్పు కోసం ఆధారపడకూడదు. వాటిని డైవర్సిఫై చేసుకోవాలి. మన అప్పుల్లో ఒక వైవిధ్యాన్ని తెచ్చుకోవాలి. 4-5 సంస్థల నుంచి 4-5 రేట్లను తెచ్చుకోవాలి, కానీ ఒకే దగ్గర నుంచి హైయర్ ఇంట్రెస్ట్ రేట్ తెచ్చుకోకూడదు. Enhanced revenue mobilization to reduce dependence on debt financing, the state can focus on improving revenue streams through effective tax administration, broadening the tax base. ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళ యొక్క సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని బ్రాడ్ చేసుకోవాలి. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, పన్నులు వసూలు చేసేటువంటి వ్యవస్థని మనం ఆధునీకరించుకోవాలి. ఇంట్రడ్యూసింగ్ ఇన్నోవేటివ్ అండ్ రెవెన్యూ జనరేషన్ ఇన్స్టిట్యూట్స్. గవర్నమెంట్కి కొత్తగా డబ్బులు ఎట్లా వస్తాయి? సో ఈ రోజు పేపర్లో చూసాము, గవర్నమెంట్ యొక్క నీటిపారుదల సదుపాయాలని కంట్రోల్ చేసేటువంటి వాటర్ వాల్వ్స్ ఉంటాయి కదా, వాటికి ఒక స్మార్ట్ వాల్వ్స్ ని మిగిల్చారు. అంటే ప్రతిసారి వాటర్ అండ్ శానిటరీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ వెళ్ళి ఆ మ్యాన్ హోల్ లోకో లేకపోతే స్తంభం దగ్గరికి వెళ్ళి వాల్వ్ని తిప్పాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ వాల్వ్స్ పెట్టారు అంటే మనం ఆఫీస్ లో కూర్చుని ఆ ఎంప్లాయీ వాటిని రెగ్యులేట్ చేయొచ్చు. డిజాస్టర్స్ టైమ్స్ లో చాలా లైఫ్స్ ని, చాలా ఎనర్జీస్ ని, చాలా అమౌంట్ ని సేవ్ చేస్తుంది. సో అలాంటి వాటి వల్ల అమౌంట్ సేవ్ అవుతుంది. సో ఇదే ఏ విధంగా అయితే మనకి అమౌంట్ జనరేట్ చేసేటువంటి విషయాలు ఉంటాయో, ట్యాక్స్ రూపంలో వచ్చు, నాన్ ట్యాక్స్ రూపంలో వచ్చు, అలాంటి మార్గాల కోసం వెతకాలి. ఏవే అమౌంట్ మనం ఇచ్చేటువంటి విషయాల్లో తక్కువ చేసుకోవాలి, అమౌంట్ జనరేట్ చేసుకోవాలో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ అప్రోచ్ కుడ్ బూస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్, దేర్ బై రెడ్యూసింగ్ ఫినాన్షియల్ డెఫిసిట్. ఒక ఒక ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి మనం మనం రెవెన్యూ జనరేట్ చేసేటువంటి మార్గాల్ని ఇన్నోవేటివ్ గా పెంచుకోవాలి. ఎక్స్పెండిచర్ మార్గాల్ని ఇన్నోవేటివ్ గా తగ్గించుకోవాలనేటువంటి విషయాల్ని మనం నేర్చుకుంటాం. ఎక్స్పెండిచర్ రేషనలైజేషన్, ఏవైతే మనం వ్యయం పెట్టుకుంటామో ఆ వ్యయాన్ని స్థిరీకరించాలి. ఇంప్లిమెంటింగ్ రిగరస్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ మెజర్స్ టు ఎసెన్షియల్ అలయన్స్ స్పెండింగ్ విత్ ద రెవెన్యూ క్యాపబిలిటీస్. మనకి ఎంతైతే రెవెన్యూస్ వస్తున్నాయో మన క్యాపబిలిటీ ఎంతైతే ఉందో అంతే ఖర్చు మనం పెట్టుకోవాలి. దానికోసం మన ఖర్చుల్ని పునఃసమీక్షించుకోవాలి. దిస్ ఇన్వాల్వ్స్ ప్రియారిటైజింగ్ ఎక్స్పెండిచర్స్ బేస్డ్ ఆన్ డెవలప్మెంటల్ నీడ్స్. ఏవైతే సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతున్నాయో వాటికి ప్రియారిటీ ఇచ్చుకోవాలి.
ఎన్హాన్సింగ్ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ స్పెండింగ్, ప్రజల యొక్క సంక్షేమం కోసం మనం పెడుతున్నటువంటి ఖర్చు ఏదో వాటిలో ఎఫిషియన్సీ పెంపొందించుకోవాలి. అండ్ కర్బింగ్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ టు ఆప్టిమైజ్ రిసోర్స్ యూటిలైజేషన్, అనవసరమైన వృధా ఖర్చుల్ని మనం తగ్గించుకోవడం ద్వారా రిసోర్స్ యూటిలైజేషన్ ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ యొక్క ఆప్టిమమ్ రిసోర్స్ యూటిలైజేషన్ కి ఎగ్జాంపులే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రోడ్ల మీద, రైళ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, అంటే నేషనల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, హౌసింగ్ మీద, స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ గెయిన్స్ మనకి తీసుకొచ్చి పెడుతుంది. డిస్పైట్ ఫిజికల్ కన్స్ట్రైన్స్, మనకి ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కెన్ స్టిమ్యులేట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ. ఆర్థికంగా ఎంత దిగజారినప్పటికీ, ఎంత లోలో ఉన్నప్పటికీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం రాజీ పడకూడదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఆ రిటర్న్స్ మనకి ఈ నష్టం కంటే ఆ లాభం ఎక్కువ ఉంటుంది. ప్రియారిటైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, విద్య మీద, వైద్యం మీద, రవాణా వ్యవస్థ మీద మనం కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే అది మనకి లాభాలు మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ ని కూడా జనరేట్ చేస్తుంది, అవకాశాలను ఇస్తుంది. స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లాంటివి కూడా స్లోగా బిల్డ్ అవుతాయి. బాల్స్టర్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్, దీర్ఘకాలికమైనటువంటి మనకి ఆర్థిక అవసరాలకి వెన్నుదన్నుగా ఉంటాయి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. మానిటరింగ్ అండ్ మిటిగేటింగ్ రిస్క్, continuous monitoring of economic indicators and fiscal risk is essential to preemptively address the emerging challenges. మనం ఈ ఆర్థిక వ్యవస్థ మీద ఒక కన్నేసి ఉంచడము, మానిటరింగ్ అంటే ఒక కన్నేసి ఉంచడం, ఒక నిఘా పెట్టడము, వాటిని అబ్జర్వ్ చేస్తుండడం వల్ల సడన్ గా వచ్చేటువంటి రిస్క్స్, సో ఇవాళ రాత్రే రేపు ఒక ఆర్థిక సంక్షేమం రాబోతుంది కాకుండా ఒక 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఎలాంటి రిస్క్స్ వస్తాయో తెలియాలి అంటే ఒక మానిటరింగ్ మెకానిజం అనేటువంటిది ఉండాలి. Adopting a risk management strategies and continuously plans can mitigate external financial shocks, ensuring resilience on fiscal operations. For suppose మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ప్రభుత్వ రంగ సంస్థకి పక్క రాష్ట్రం నుంచి బొగ్గు కావాలి, లేదా కరెంటు కావాలి, లేదా మ్యాంగనీస్ కావాలనుకున్నాం. పక్క రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సరిగ్గా లేదనుకుందాము. సో అది ఈ రోజు మొదలైంది కాబట్టి నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ ఆ రా మెటీరియల్ నుంచి వేరే రాష్ట్రం నుంచో వేరే దేశం నుంచి ఎట్లా తెలుసుకోవాలనే విషయాల్ని మనం రిస్క్ మేనేజ్మెంట్ అంటాము. మనం ఎవరి మీద ఆధారపడ్డామో ఆ ఆధారపడేటువంటి సోర్స్ రిస్క్ లో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకోవడం అనేటువంటి రిస్క్ మేనేజ్మెంట్ వస్తుంది. విషయం జరిగిన తర్వాత కాదు, జరగక ముందే ఒకవేళ జరిగితే నా నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అనేటువంటి ప్లాన్ మనకి పాలకులకు ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పక్కనే బంగ్లాదేశ్ ఉంది, జూట్ మిల్స్ అవ్వచ్చు, కొన్ని పరిశ్రమలకి వాళ్ళు మన మీద రా మెటీరియల్స్ ఆధారపడ్డారు, మనం వాళ్ళ మీద ఆధారపడ్డాము, ఒక డిస్టర్బెన్స్ ఉంది, ఆయా సెక్టార్స్ టెంపరీగా ఒక షాక్స్ గురయ్యాయి. కాబట్టి బంగ్లాదేశ్ లో సిచ్యువేషన్ డీస్టెబిలైజ్ అవుతున్నటువంటి వెర్చ్లో ఉన్నప్పుడే ఆల్టర్నేటివ్ ఆప్షన్ కింద భూటాన్, నేపాల్, ఇంకేదైనా కంట్రీ తీసుకోవడం అని జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా ఎక్కడి నుంచి తన ఫిజికల్ హెల్త్ కి రిస్క్ ఉందో దాన్ని ముందుగానే పసిగట్టి అడ్రస్ చేయడం అనేటువంటి మెకానిజం ని లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ కోసము మన రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల కోసం మనం రూపొందించుకోవాలి. If you have any doubts with respect to this topic or previous topics, feel free to mail me agriculture19@gmail.com. చాలా మంది మెయిల్ చేస్తున్నారు, వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ కోర్స్ ఆఫ్ తెలంగాణ portion in LTX platform, feel free to mail me agriculture9@gmail.com. Have a nice day. Take care.